ఎస్ యు ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో మ్యాచ్ నెంబర్ 9 లో మొదటి రేడ్ తిరుపతి రేడర్స్ నుంచి జెర్సీ నెంబర్ 7. మరి ఎలా మొదలు పెడతారో చూద్దాం, ఎలా ముగిస్తారో కూడా చూద్దాం. మొదటి హాఫ్ లో ఎవరిది పై చేయి అవుతుంది కూల్ గా కనిపించవచ్చు, కానీ మ్యాట్ హీట్ ఎక్కుతుంది. అనుకున్నట్టుగానే ఇక్కడ యాక్షన్ జరిగింది. వాట్ ఎ స్ట్రగుల్. ఫస్ట్ రేడే అద్భుతం అని చెప్పొచ్చు. 1 పాయింట్ అమరావతి క్రషర్స్. ఫస్ట్ టాకిల్ పాయింట్ ఇక్కడ అమరావతి క్రషర్స్ కి. చాలా రిస్కీ టాకిల్, చాలా రిస్కీ టాకిల్ కాబట్టి అప్రిసియేషన్ చూస్తున్నాం అక్కడ. బట్ ఇట్లాంటి ఛాలెంజెస్ డెఫినెట్ గా చేయకూడదు. ఫస్ట్ రైడ్ అమరావతి క్రషర్స్ నుండి రైట్ రైడర్, కానీ ఈ రైడర్ టాల్ రైడర్ ని ఫస్ట్ రైడ్ లోనే టాకిల్ చేశారు. సో పృథ్వీ ఇరు జట్లలో కూడా డిఫెండర్ సత్తా చూపుతున్నారు తమ ఫస్ట్ రైడ్స్ లో. డుబ్కి చేసి జారుకుందామని చూసినా కూడా అక్కడ గ్యాప్ ఇవ్వలేదు. ఎస్, ఇది డిఫెన్స్ గేమ్ లా అనిపిస్తుంది అచ్చం. ఆ చైన్ ఎంత అద్భుతంగా ఉందంటే నాకు తెలిసి ఇనుముతో చేసినా కూడా అంత స్ట్రాంగ్ గా ఉండదేమో. తిరుపతి రైడర్ ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ. అమరావతి క్రషర్స్. బ్యాక్ టు బ్యాక్ టాకిల్ పాయింట్స్ అమరావతి క్రషర్స్ కి. వచ్చి రాగానే వేసేస్తున్నారు అక్కడ ప్లేయర్స్ ని. టర్న్ అండ్ అటాక్ కోసం వెళ్ళాడు, బట్ డిఫెండర్ మాత్రం అక్కడ నుండి మూవ్ అవ్వలేదు. డబుల్ థై హోల్డ్ సోలో టాకిల్ చేశాడు పృథ్వీ. అసలు చూపు తిప్పుకునే టైం కూడా ఇవ్వట్లేదు. ఎస్, గోపి వచ్చాడు. ఇందాక నుంచి వెయిటింగ్ ఇక్కడ అమరావతి క్రషర్స్ నుంచి. రేడింగ్ లో తనకు అడ్డు లేదు, తన స్పీడ్ కి అదుపు లేదు. మరి గోపి ఏమన్నా మ్యాజిక్ చేస్తాడా? చాలా సేపు అయింది, మ్యాజిక్ జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ రెండు టీంలు అద్భుతంగా టాకిల్ ఇనిషియేట్ చేస్తున్నాయి. రెండు చైనా వాల్స్ లా కనిపిస్తున్నాయి ప్రతి టీం కూడా. గోపి అందుకే బెంచ్ మీదకి వెళ్ళక తప్పలేదు. గోపి ఫస్ట్ మ్యాచ్ లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. డుబ్కి చేసే ప్రయత్నం చేశారు, కానీ ఆ చైన్ ని కూడా లోగా తీసుకొచ్చారు పృథ్వీ. సో ఎంత చక్కగా రీడ్ చేసి వస్తున్నారో తెలుస్తోంది. రేడర్స్ కి అగేన్స్ట్ గా చక్కటి స్ట్రాటజీతో వచ్చారు ఇరు జట్లు కూడా. సో ఫస్ట్ రేడ్ పాయింట్ ఎవరు తీసుకొస్తారా చూడాలి. నాకు తెలిసి ఫస్ట్ రేడ్ పాయింట్ ఇదే అవ్వచ్చేమో. నాయక్ నహీ. మరి పాయింట్ తీసుకొస్తాడా బాబీ నాయక్? ఈ మ్యాచ్ వరకు నువ్వు చరిత్రలో నిలిచిపోవాలంటే పాయింట్ తీసుకెళ్ళాలి. ఎస్, అనుకున్నట్టుగానే పాయింట్ దొరికేసింది. ఏ విధంగా అయితే మనం ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ లో బాబీ నాయక్ స్టార్ట్స్ చూసామో, అదే విధంగా మరోసారి పర్ఫార్మ్ చేస్తున్నాడు ఇక్కడ. మరోసారి ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నించాడు, కానీ అక్కడే షార్ప్ గా కట్ చేసుకొని మిడ్ లైన్ వైపు దూసుకెళ్లాడు. సో ఫస్ట్ రేడ్ పాయింట్స్ తిరుపతికి. మరి రాంబాబు కాబోయే రాజధాని నుంచి, అమరావతి క్రషర్స్ నుంచి, అవతలి కోర్టు నుంచి రైడ్కి వచ్చాడు. ఊపు ఎలా ఉండబోతుంది? రాంబాబు అంటే ఊపేస్తా అంటున్నాడు. చూద్దాం. మరో రేడ్ పాయింట్ వీళ్ళు కూడా సొంతం చేసుకుంటే. ఎస్, అనుకున్నట్టుగానే గొప్ప టోటచ్ ఇది. జెర్సీ నెంబర్ 12 రాంబాబు ఇరక్కొట్టాడంతే. అమరావతి క్రషర్స్ జెర్సీ నెంబర్. ఫస్ట్ ఇరు జట్లకి రెండు టాకిల్ పాయింట్స్ వస్తే తర్వాత రేడర్స్ స్టార్ట్ చేస్తున్నారు మెల్లిగా. ఇంజన్ హీట్ ఎక్కుతోంది రేడర్స్. సో ఇక్కడ చక్కటి ఎంత క్విక్ టోటచ్ చూడొచ్చు. ఒక బాణం స్పీడ్ లో వెళ్ళింది. 16 అవుట్ 3 ఇన్. ఎస్, ఇక్కడ సబ్స్టిట్యూషన్స్ ఫస్ట్ నుంచే చేస్తున్నారంటే ఇదేదో పెద్ద స్కెచ్చే, మామూలుగా లేదు. నాకు తెలిసి మీరు ఆడితే మేము ఆడతాం, మీరు అవుట్ చేస్తే మేము అవుట్ చేస్తాం. ఇలా నడుస్తుంది. సో చూద్దాం మరి ఎవరు అప్పర్ హ్యాండ్కి వెళ్తారు. రామకృష్ణ, శివరామకృష్ణ జెర్సీ నెంబర్ 9 ఫ్యాన్సీ నెంబర్ తో వచ్చాడు. మరి మనోడు ఏమైనా ఎంటీ రేడ్ తో వెళ్తాడా? ఇక్కడ ఎంటీ రేడ్ల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కడ గ్యాప్ లేదు కదా. 3 2 టాకిల్స్ ఇక్కడ, 2 టాకిల్స్ అక్కడ, ఒక రేడ్ పాయింట్ ఇక్కడ, ఒక రేడ్ పాయింట్ అక్కడ. గ్యాప్ లేకుండా కొడుతున్నారు అనుకోండి. అబ్సల్యూట్లీ. ఇక్కడ స్లో గేమ్ ని కాస్త స్లో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్ ది లైన్ బోనస్ అటెంప్ట్ అది జరగలేదు.
ముద్దాడ నరేష్ నుండి 1 vs 6 రైట్ కవర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు పృథ్వీ. రైట్ రైడర్స్ కన్నా కూడా మేబీ లెఫ్ట్ రైడర్స్ వస్తే బాగుంటుందేమో, కానీ Raider save. సపోర్ట్ లేట్ అయిపోయింది. point. దాంతో అమరావతి Crushers. ఫస్ట్ టైం Jersey number టాకిల్ 14 ఫెయిల్ అయింది out. రైట్ కవర్ డిఫెండర్ ది తిరుపతి నుండి. ఎస్ నరేష్ మాత్రం మైమరపించి మురిపించి కవ్వించి ఏదో ఒకటి చేసి మొత్తం మీద పాయింట్ అయితే తీసుకెళ్లాడు. అదిగో ఇక్కడ 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 బ్యాకప్ వచ్చి ఉంటే నాకు తెలిసి నరేష్ ని చుట్టేసేవాళ్ళు. కాకపోతే కొంచెం భయపడ్డారు ఎందుకులే ఇంకో పాయింట్ ఇవ్వడం అని. బాబీ నాయక్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ పైన తిరుపతి రైడర్స్ కి. అనుకున్నట్టుగానే మరి ఫస్ట్ రేడ్ లో పాయింట్ అయితే తీసుకొచ్చాడు. 7 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బోనస్ కి అవకాశం ఉంది. రన్నింగ్ హ్యాండ్ టచ్ వెళ్తాడా, లేదు కంట్రోల్ మిస్ అయిందా, లేదు టచ్ అయినాక లాబీలోకి వెళ్ళాడా. డిఫెండర్ బాడీ లాంగ్వేజ్ చూసి అవుట్ అయినట్టుగా తెలుస్తోంది. యాక్సెప్ట్ కూడా చేశాడు కాబట్టి బాబీ నాయక్ కి కూడా 1 point. ఇది సెకండ్ Tirupati రైడ్ Raiders. పాయింట్. Jersey number 20 out. ఎస్ ఆ నిజాయితీని మెచ్చుకోవచ్చు మనం. బాబీ నాయక్ ఈసారి తాని ఆ ఎంకన్న బాబు దయ చూస్తే చాలా పెద్దోడినై పుడుస్తాం సామే అన్నట్టు ఏ ఛాన్స్ కూడా వదలట్లేదు అబ్బే. సో ఫస్ట్ హాఫ్ లో ఆల్రెడీ 6 నిమిషాల ఆట ముగిసేసరికి మాత్రం హోరాహోరీ ఇప్పుడే ఇలా ఉంటే అసలు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఎలా ఉంటుంది. ఎందుకంటే జెర్సీ నెంబర్ 3 నరేష్ మరో పాయింట్ తీసుకున్నాడు. 1 point. Amravati Crushers. Jersey number మెల్లిగా 20 out. రేడర్స్ పికప్ అవుతున్నారు పృథ్వీ. సో చక్కగా పాయింట్స్ అక్యూములేట్ చేస్తూ వస్తున్నారు. ఫస్ట్ 2 డిఫెన్సివ్ పాయింట్స్ తర్వాత రేడర్స్ తమ ప్రతాపం చూపిస్తున్నారు ఇక్కడ. వాట్ ఎ కిక్ ఎగ్జిక్యూషన్, ఎంత షార్ప్ గా వెళ్ళిందో చూడొచ్చు పృథ్వీ లెఫ్ట్ ఇన్ లో ఉన్నటువంటి ప్లేయర్ పైన. శివరామకృష్ణ ఆగమనం. మరి అవతలోళ్ళకి రిస్క్ లేదంటే పాయింట్ ఇస్తారా అంటే yes, tackle. Raider out. 1 point. ఎంత Amravati పద్ధతిగా Crushers. పట్టుకుంటున్నారంటే ఏదో గులాబీ అంటు కట్టినట్టు, ఏదో మొక్కకి నీళ్లు పోసినట్లు. రాధిక గారు ఏంటండి ఈ డిఫెన్స్ అసలు. టైమింగ్ చాలా చాలా బాగుంది పృథ్వీ. అండ్ యాంకిల్ హోల్డ్ చేసిన తర్వాత కవర్ డిఫెండర్ సపోర్ట్ చూడొచ్చు, ఎంత స్విఫ్ట్ గా పుష్ చేశారు రేడర్ ని. అమరావతి క్రషర్ స్పీడ్ పెంచింది, పెంచాల్సిన సమయం కూడా వచ్చింది. నరేష్ అందరూ నరేష్ అంటారు. ఎందుకంటే మనోడు ఏదో ఒకటి చేస్తున్నాడు మొత్తం మీద. అసలు ఎవరిని కుదురుగా ఉండేవట్లా. స్కార్పియన్ కిక్, ఆ కిక్, ఈ కిక్, మొత్తం కిక్ బాక్సింగ్ తో సహా మొత్తం అన్ని వాడేస్తున్నాడు. సో అందుకే పాయింట్స్ తీసుకువెళ్తున్నాడు ప్రతిసారి. ఐ థింక్ చాలా టైం తర్వాత మనం ఎంటీ రేడ్ చూసామేమో పృథ్వీ. ఎటు అటు పాయింట్స్ అలా. డిఫెన్స్ గానే వస్తుంది, రేడింగ్ గానే వస్తుంది. సాయి శంకర్ 7 మెంబర్స్ లో బోనస్ కి ఆపర్చునిటీ ఉంది, కానీ రైట్ కవర్ చూడొచ్చు ఎంత స్విఫ్ట్ గా. Raider సెకండ్ out. లేయర్ ఆఫ్ డిఫెన్స్ ఎంత 1 స్మూత్ గా point. ఫినిష్ చేసేసింది. Amravati Crushers. నాకు ఈ ఆట చూస్తా ఉంటే మన తెలుగు డిష్ గుర్తు వస్తుంది. ఎలా అంటే వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటా ఉంటే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది చూసారా, అలా అనిపిస్తుంది. ఎస్ తొడగొట్టాడు, పాయింట్ దొరికింది. గోపిని తక్కువ అంచనా వేస్తే ఇక అంతే. 1 point. Amravati Crushers. Jersey number 7 out. Go back. యూనో ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా పర్ఫామ్ చేస్తున్నాడు అక్కడ గోపీచంద్ పోట్ల. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు కూడా ఎంత గట్సిగా ఛాలెంజ్ చేస్తూ రైడ్ చేశాడో చూడొచ్చు. సూపర్ టాకిల్ అంటే అది డిఫెండర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుంది, బట్ దాన్ని కూడా తమ వైపుగా మలిపించుకున్నాడు అక్కడ. Raider out. 1+2. 3 points Yes, to Prasad Reddy. Amravati. ఉపయోగం లేకపోయింది. చాలా ట్రై చేశాడు కానీ అమరావతి డిఫెన్స్ చాలా పకడ్బందీగా ఉంది. వాళ్ళు మామూలుగా కాదు, రాజధాని మొత్తాన్ని చుట్టూ పెట్టుకుని ఆడుతున్నట్టుంది. ఆ యాంకిల్ మాత్రం ఎంత క్యూట్ గా పట్టుకున్నాడంటే ఎక్కడికి వెళ్తావు రాజా, అయిపోయింది ఇంకా మొత్తం. మా వాళ్ళు వదులుతారా, వెనకాల 4-5 వస్తున్నారుగా అన్నట్టు వేసేశారు. అదిరిపోయింది, మామూలుగా లేదు. 1-on-1. సో రేడర్ విన్స్ ఇక్కడ. దాంతో మరి ఫస్ట్ ఆల్ అవుట్ 1+2, పాయింట్స్ కూడా 3 points అమరావతి to క్రషర్స్ Amravati కి. Crushers. Jersey దాంతో number మరి 8 out. తిరుపతి ఎలా కంబ్యాక్ అవుతుందో చూడాలి. బ్రిలియంట్ షో అది రేడర్స్ నుంచి. ఫస్ట్ లో డిఫెన్స్ చక్కగా ఆడినప్పటికీ కూడా రేడర్స్ కంబ్యాక్ అవ్వటం చూస్తున్నాము. All in. స్పెషల్లీ ఇక్కడ ఈ స్కిల్ నచ్చింది పృథ్వీ. ఎప్పుడైతే లెఫ్ట్ రైడర్ కాబట్టి లెఫ్ట్ లెగ్ తో కిక్ ఎగ్జిక్యూట్ చేశాడో, రేర్ ఫుట్ ని యాంకిల్ హోల్డ్ చేశాడు అక్కడ డిఫెండర్.
ఎస్, అద్భుతంగా ఉంది అసలు. కానీ గోపీచంద్ మీద ఇంకా ఎందుకు అంత స్లోగా ఉంది గేమ్ అంటే, మనోడు సెకండ్ టైం ఏదైతే ఉందో 11 to 20 minutes అక్కడ మనోడు ఇచ్చే ఎక్సలేటర్ కి యమహా RX100 ఏ విధంగా సౌండ్ వస్తుందో ఆ రేంజ్ లో సౌండ్ వస్తుంది. ఎందుకంటే 11 to 12 నిమిషాల్లో మనోడు 73 పాయింట్లు తీసుకొచ్చాడు. అంతకు ముందు చూసుకుంటే 1 point Tirupati Crushers. Jersey ఎస్, number తిరుపతి 20 కూడా out. ఫామ్ లోకి వస్తుంది మెల్లమెల్లగా. వాళ్ళు ఏదో చెక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చూడాలి మరి. చాలా మంది ఆడియన్స్ ఉన్నారు, సో వాళ్ళకి కూడా యాక్షన్ కావాలి కాబట్టి ఈ మ్యాచ్ తో ఫుల్ ప్లెడ్జ్డ్ మీల్స్ అని చెప్పాలి వాళ్ళకి. టో టచ్ కోసం ప్రయత్నించాడు కానీ తర్వాత మాత్రం కవర్ పైన అటాక్ కి వెళ్ళాడు. Bonus point Amravati దాంతో Crushers. పాయింట్ అయితే లభించింది. చక్కటి ఎస్కేపింగ్ స్కిల్ చూసాము. Right. డిఫెండర్ బాడీ లాంగ్వేజ్ చూసి అర్థం చేసుకోవచ్చు ఎలాంటి టెక్నిక్ యూజ్ చేస్తాడు తన పైన. దాని తర్వాత యాంటీ టెక్నిక్ యూజ్ చేశాడు ఎస్కేప్ అవ్వటానికి. మెల్లిగా స్కోర్ డిఫరెన్స్ చూడొచ్చు పృథ్వీ. అమరావతి ఫేవర్ లో వెళ్ళిపోయింది. సో దీన్నే చాప కింద నీరులా వ్యాపించడం అంటారు మా సైడ్. ఎందుకంటే అసలు తెలియలేదు. మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ మీదకి వెళ్ళిపోయింది. స్కోర్ చూసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా గేమ్ నడుస్తుంది. బాబీ నాయక్ ఎంటీ రేడ్ తోనే వెళ్తున్నాడు. స్టార్ట్ అయినంత ఊపులో తిరుపతి కనిపించట్లేదు. మరి ఏమైనా కొత్త ప్లాన్ ఏమైనా ఉందా? ఎందుకంటే 8 నిమిషాలు గేమ్ ఉంది ఇంకా ఫస్ట్ హాఫ్ లో. సో ఆ డిఫరెన్స్ కవర్ చేయకపోతే చాలా కష్టం అవుతుంది. బోనస్ కోసం అనుకున్నారు బట్ ఇవ్వలేదు, జరగలేదు. ఇన్ఫాక్ట్ బోనస్ సాయి ఎస్ ఇంతకు ముందు రేడ్ లో చక్కగా రేడ్ పాయింట్ అయితే సాధించాడు. ఇక్కడ బోనస్ లైన్ లోపలైతే వెళ్ళాడు కానీ రేర్ ఫుట్ ఎయిర్ లో లేదు. మరి ఏమైనా చెక్ చేస్తారా? లీడింగ్ ఫుట్ మాత్రం 100% బోనస్ లైన్ లోపల ఉంది, బట్ రేర్ ఫుట్ ఎయిర్ లో ఉందా అనేది క్వశ్చన్. రివ్యూ ఫర్ ఎ బోనస్. Please come forward. What is your challenge? Bonus point. Please. TV umpire. TV umpire. TV umpire. Tirupati Riders challenge bonus point. Our decision no bonus point. Please review. తిరుపతి రేడర్స్ బోనస్ జరిగింది అంటున్నారు, రెఫరీ డెసిషన్ మాత్రం నో బోనస్. సో దాన్ని ఛాలెంజ్ చేశారు ఇక్కడ తిరుపతి రేడర్స్. ఒకసారి యాక్షన్ రిప్లే చూద్దాము. సాయి వెళ్ళాడు రేడ్కి. 6 మెంబర్స్ డిఫెండర్స్ ఉన్నారు అమరావతి క్రషర్స్లో. ఈ రివ్యూ ఫర్ ఎ బోనస్ ఎనీ టైమ్ అడ్వాంటేజ్ అయితే కాదు, కొంచెం రిస్కీ ఉంటుంది పృథ్వీ. గెలిచినా కూడా చాలా కష్టం అది యాక్చువల్లీ. లాస్ట్ మ్యాచ్ లో కూడా అనుకున్నాం బోనస్ రివ్యూకి వెళ్ళడం అనేది ట్రిక్కీగా ఉంటుందని మీరు చెప్పారు ఆల్రెడీ. ఎస్, ఎందుకంటే చాలా టెన్షన్ ఉంటుంది అక్కడ, స్ట్రగుల్ ఉంటుంది. సో ఒక్కడి మీదకి 7 వెళ్తూ ఉంటే అక్కడ ఛాన్స్ ఎక్కడ ఉంటుంది డెసిషన్ తీసుకోవడానికి? లేదు పృథ్వీ, ఇక్కడ చూడు లీడింగ్ ఫుట్ బోనస్ లైన్ లోపల ఉంది, రేర్ ఫుట్ ఎయిర్ లో ఎక్కడ ఉంది? లేదు, రెండు కూడా మ్యాట్ పైనే ఉన్నాయి. ఉంటే రెండు ఎయిర్ లో ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఫస్ట్ రైట్ లెగ్ ఏమైనా ల్యాండ్ అయినప్పుడు ఇంది ఎయిర్ ఉందా, లెఫ్ట్ లెగ్ ఆ ఫ్రాక్షన్ అయినా చూసుకోవాలి. ఇక్కడ చూస్తే అయితే రెండు సేమ్ టైంలో ల్యాండ్ అయినట్టు కనిపిస్తుంది. నాకైతే రివ్యూ ఫెయిల్ అవుతారేమో అనిపిస్తుంది పృథ్వీ. Yes, sir. Almost. Bonus point. Review successful. Bonus point. Tirupati Riders. Captain, your review written. Bonus point. Tirupati Riders. ఎస్ రాధిక, మీరన్నట్టే ఆ లాస్ట్ మూమెంట్ లో బ్యాక్ వచ్చే టైంలో రేర్ ఫుట్ మేబీ గాల్లో ఉండొచ్చు. గోపి వచ్చాడు, పాయింట్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ యాక్షన్ జరుగుతుంది, ఎందుకంటే అక్కడికి వెళ్ళింది గోపి. కానీ తిరుపతి డిఫెన్స్ Rider out. చాలా స్ట్రాంగ్ గా ఉంది. Tirupati Riders. లడ్డు కావాలని ఆయన ఏడు అన్నట్టు కొండలు ఎంతైతే తిరుపతి రైడర్స్. ఎత్తులో ఎంతైతే గొప్పగా ఉంటాయో అంతే గొప్పగా ఇక్కడ డిఫెన్స్ చూసాం మనం. గోపిని పట్టుకోవడం అంటే అచీవ్మెంట్ లాంటిది. సర్ప్రైజ్ టాకిల్ పృథ్వీ. ఇన్ ప్లేయర్ గా ఉన్న డిఫెండర్ వెళ్ళి అటాక్ చేశాడు డిఫెన్స్ లో.
దాంతో అసలు రేడర్ యాంటిసిపేట్ చేయలేదు ఇలాంటి సర్ప్రైజ్ వస్తుందని ట్యాకిల్లో. అనుకోని సంఘటనలు ఎదురవడమే కబడ్డీ. మామూలుగా ఉండదు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ మూల నుంచి ఎవరు వస్తారో, ఎవరు కాలు తొక్కుతారో, ఎవరు చేత పట్టుకుంటారో తెలియదు. ఎస్ అనుకున్నట్టుగానే రైడర్ అవుట్. వీళ్ళు మాత్రం అమరావతి క్రషర్. ఆపోజిట్ లో ఏం జరుగుతుంది అనేది కాదు, మా కోర్టులోకి వచ్చిన తర్వాత ఏ లెక్క చెబుతాం అనేది లెక్క అంటున్నారు అమరావతి క్రషర్స్. రాజధాని దెబ్బ రుచి చూపిస్తున్నారు. మరి 5 మెంబర్స్ లో డిఫెన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది, అది దాన్ని ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంది అమరావతి టీం. ఇక్కడ బోనస్ కి అవకాశం ఉంది రేడర్ కి, బట్ వైడ్ చైన్ చూస్తున్నాము లెఫ్ట్ కవర్ నుండి, అండ్ ఇక్కడ క్లియర్ బోనస్ జరిగింది. అమరావతి క్రషర్స్. అసలు మాకేం సంబంధం లేదు, బోనస్ తీసుకుని వెళ్ళిపోతున్నాను ఇట్లు కెమెరామెన్ గంగతో రాంబాబు అని చెప్పి రాంబాబు ఇలా వచ్చి అలా బోనస్ తీసుకుని రిస్క్ చేయకుండా వెళ్ళిపోయాడు. తెలివైన లక్షణం అది. అబ్సల్యూట్లీ సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా అడ్వాంటేజ్ తీసుకోవాలి పృథ్వీ. అండ్ రేడర్ సెల్ఫ్ రైడర్ అవుట్. పాయింట్ అమరావతి క్రషర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో ప్రెషర్ లో ప్లేయర్స్ బ్యాలెన్స్ కూడా మిస్ అవుతారు, అండ్ డిఫెన్స్ కూడా ఒక టెక్నిక్ యూజ్ చేస్తుంది ట్రాప్ లో వేయడానికి, లాబీలోకి పుష్ చేయడానికి. యాంగిల్ చూపించి క్విక్ గా బ్యాక్ వెళ్ళిపోతారు. సో రేడర్ మిస్ అవుతాడు ఆ స్పీడ్ ని. నాకైతే ఒక అన్నట్టు పాపం చూపించినట్టే వన్ పాయింట్ అమరావతి క్రషర్స్. జెర్సీ నెంబర్ 1 అవుట్. గానే ఉంటుంది కదా రాధిక. మ్యాక్స్ ఒక టచ్ జరిగిందంటే ఆ సెన్స్ వస్తే మాత్రం అమరావతి క్రషర్స్. అంత ఇది ఉండదు అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూపిస్తున్నారు. ఇక్కడ డెలిబరేట్ గా తన్నలేదు అన్నట్టుగా సారీ కూడా చెప్తున్నాడు రేడర్. మంచి టో టచ్ అది. గుడ్ వన్. అమరావతి క్రషెస్ మెల్లిమెల్లిగా లీడ్ పెంచుతోంది. రైట్ బ్లాక్ చెక్ చేసుకోండి. రైట్ బ్లాక్. సో ఆయన సాటిస్ఫైడ్ ఉన్నట్టున్నాడు, ఏం చెప్పలేదు. రైట్ వామ్మో, ప్లేయర్స్ మీద గట్టి నమ్మకం ఉన్నట్టుంది కోచెస్ కి. ఎస్, వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటే కోచెస్ ఏం చెప్పకుండా జాగ్రత్త మాత్రమే చెప్పారంటే నాకు తెలిసి సెకండ్ హాఫ్ మామూలుగా ఉండదేమో. తిరుపతి రైడర్స్. సో చెస్ నెంబర్ 8 అవుట్, 17 ఇన్. డిఫెండరా రేడరా చూడాలి. సాయి మాత్రం రేడ్ కి సిద్ధంగా ఉన్నాడు అక్కడ. సాయి ఈ పేరు చాలా ఫేమస్, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళ నోటి నింట వచ్చే పేరు సాయి, సీను ఇలా వస్తూ ఉంటాయి. మరి సాయి అందుకే ప్రతిసారి రేడ్కి వస్తున్నాడా అంటే వచ్చాడు, కానీ అమరావతి క్రషర్స్ మాత్రం క్రష్ చేస్తూనే ఉన్నారు ప్రతి రేడర్ ని. ఏం మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళేంటో ఆ బాక్ లైన్ నే వాళ్ళు బోనస్ గా ఫీల్ అవుతున్నారేమో, దాన్ని కూడా దాటనివ్వట్లేదు రాధికాజీ. ఇలా అయితే ఎలా? సెట్ అయిపోయింది డిఫెన్స్ పృథ్వీ. సో ఎప్పుడైతే సేమ్ పొజిషన్ లో సిమిలర్ మూమెంట్స్ చేస్తూ ఉన్నాడో, యాంగిల్ దొరికింది, పర్ఫెక్ట్ టైమింగ్ పట్టుకున్నాడు డిఫెండర్ డైవ్ టాకిల్ కి. అండ్ లెఫ్ట్ కవర్ కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ సూపర్ టాకిల్ బ్రేక్ చేస్తూ 3+2 సూపర్ రేడ్ 5 పాయింట్ అమరావతి క్రషర్స్. ఇది మామూలు విషయం కాదు కదా. మార్నింగ్ నుంచి ఇలాంటి గొప్ప గొప్ప రేట్ చూస్తున్నాం. ఎస్, ఆల్ అవుట్ జరిగింది, అది కూడా గోపి నుంచి. ఆల్ ఇన్. ఎందుకంటే గోపిచంద్ పట్టుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎస్, ఈ టాకిల్ బాగానే ఇనిషియేట్ అయింది, కానీ బ్యాకప్ కుదరలేదు. దాంతో గోపి కమాల్ మూవ్మెంట్ చేసి 5 పాయింట్లు దోచుకు వెళ్ళిపోయాడు. దీంతో ఆల్ అవుట్ అయిపోయింది తిరుపతి. స్కోర్స్ కూడా చాలా 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 డిఫరెన్స్ వచ్చింది. తిరుపతి రైడర్స్. సెకండ్ టైం ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది ఇక్కడ అమరావతి క్రషర్స్ తిరుపతి రైడర్స్ పైన. బ్రిలియంట్ షో అది. ఆ 5 పాయింటర్ రేడ్, సూపర్ రేడ్ చేశాడు. ఒక మంచి మొమెంట్ ఇచ్చాడు మ్యాచ్ లో. చాలా స్లోగా నడుస్తున్నటువంటి మ్యాచ్ లో ఒక బిగ్ బాంబ్ లా బ్లాస్ట్ అయ్యాడు అక్కడ. దాంతో ఆ స్కోర్ డిఫరెన్స్ చూడొచ్చు పృథ్వీ, 7-23. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్పబోతున్నాను. చెప్పుకోవచ్చు అమరావతి క్రషర్స్. సోలోగా వెళ్ళాడు, రిస్కీ టాకిల్ మరొకసారి. ఆబ్వియస్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఏమన్నా ట్యాకిల్ ఇది ఈసిరి పడేశాడుగా, మామూలుగా కాదు. వెళ్ళి మోన్లో ఉన్న చేపను తీసుకొచ్చి మడత పెట్టి అవతలకి ఇసిరేసినట్టు కమాల్ మూవ్మెంట్ యార్, అసలు మామూలుగా లేదు.
ఏం చేస్తున్నారు స్వామి? ఈ ఆట అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా? దానికోసమే కదా యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ఇలాంటి టాలెంట్ చూడడానికే. ఇప్పుడు వైడ్ రేంజ్ లో వీళ్ళ టాలెంట్ బయటపడుతుంది కాబట్టి మట్టిలో మాణిక్యాలన్నీ బయటకు వస్తాయి. ఇండియా తరపున ఆడతాయి. ఎస్. 1 point, Tirupati Riders. అండ్ More confidence. ఈ ప్లేయర్ Just number 10. పృథ్వీ, ఈ ప్లేయర్ మహేష్ ఇప్పుడు రైడ్ కి వచ్చాడు వెళ్ళాడు కదా, ఆ ప్లేయర్ గత మ్యాచ్ లో కూడా వైజాగ్ తో ఆడినప్పుడు సబ్స్టిట్యూట్ ప్లేయర్ గా వచ్చి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆల్ అవుట్ ప్రమాదంలో ఉన్నటువంటి టీం ని గట్టెక్కించి ఆల్ ఇన్ తీసుకొచ్చి ఒక అవతలి టీం ని ఆల్ అవుట్ చేసి టీం ని విక్టరీ దిశగా అడుగులు వేయించాడు ఆ మహేష్ అనే ప్లేయర్. నాకు మహేష్ ని చూస్తే ఇక్కడ గొప్ప స్ట్రగుల్ చూసాం. వా, ఊరికే అనిపించుకోరు ఆపరేటర్స్ అని. 19. ఇలాంటప్పుడే తెలుస్తుంది వాళ్ళ సత్తా ఏంటి, వాళ్ళ స్టామినా ఏంటి, వాళ్ళ 19 పవర్ first. ఏంటి అనేది. సూపర్ రైడ్ గా మారిపోయింది ఇది. గోపీచంద్ కి హ్యాట్స్ ఆఫ్. అందుకే తను టాప్ రైడర్ గా మారిపోయాడు. అవతల డిఫెన్స్ ఎలాగున్నా సరే తన కూత వేగం మాత్రం ఆగదు, తన స్పీడ్ తగ్గదు. చూడొచ్చు ఎంత గొప్పగా స్ట్రగుల్ చేశాడు రాధిక. సెకండ్ సూపర్ రేడ్ అమరావతి క్రషర్స్ కి మంచి అవుట్వర్డ్ టర్న్ తీసుకున్నాడు, తన పవర్ నంతా యూజ్ చేసుకున్నాడు. అండ్ మరొక కమాల్ మూమెంట్, అప్పర్ బాడీ ట్యాకిల్ చేసే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి లోవర్ బాడీతో ఎస్కేప్ అయ్యాడు. వెంటనే మనం 3 సార్లు కమాల్ మూమెంట్ చూసాము ఈ మ్యాచ్ లో పృథ్వీ. గోపీచంద్ ఆ రేంజ్ లో ఆడితే ఇక నాయక్ ఆట గానీ లేదంటే ఇంకెవరి ఆట గానీ కనిపించదు. ఎందుకంటే ఒక్కళ్ళు తీసుకెళ్లేది కాదు, ఇది టీం వర్క్. చాలా దూరం వెళ్ళిపోయారు రాధిక, చాలా దూరం వెళ్ళిపోయారు. నాకు తెలిసి అందుకోవడానికి ఏం మాత్రం అవకాశం లేదన్నట్టు కనిపిస్తుంది నాకైతే. ఐ థింక్ తిరుపతి రేడర్స్ కి మోకాళ్ళ కొండ ఎక్కినంత కష్టం ఉంది ఇప్పుడు అమరావతి క్రషర్స్ ని తాకాలి అంటే. ఈ మహేష్ సరిపోలేదు, ఇంకో మహేష్ ని ఏమన్నా తీసుకురావాలా మ్యాట్ మీదకి అంటే ఏమన్నా చెప్ప హై ఫ్లైయర్ ని చూసినట్టు అనిపించింది నాకైతే. సూపర్ స్వింగ్ లో ఉన్నాడు, స్ప్రింగ్ లాగా ఎగిరాడు, పాయింట్ ని గ్రద్దలా తన్నుకుపోయాడు అంతే. బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది ఇక్కడ తిరుపతి రేడర్స్ ది పృథ్వీ. దాంతో చక్కటి అడ్వాంటేజ్ అయితే తీసుకుంటున్నారు రేడర్స్, భలే ఎజైల్ గా ఉంటున్నారు యంగ్ ప్లేయర్స్ కాబట్టి. అండ్ ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ ప్రయత్నం. నర్వస్నెస్ కనిపిస్తుంది రాధిక మీరు అన్నట్టు. ఎస్, ఆ పాయింట్లు వెళ్ళిపోతూ ఉంటే, ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటే గుండెలో దడ మొదలవుతుంది. కానీ మ్యాట్ మీద వాళ్ళ బల్లగాన్ని పెంచుకోకపోతే మాత్రం ఇంకొకసారి ఆల్అౌట్ అయ్యే ప్రమాదం ఉంది. మరి గోపీచంద్ మరోసారి ఆల్అౌట్ చేసి తీరుతాడంటే లేదు. ఈసారి టాకిల్ ఇనిషియేట్ అయింది, సక్సెస్ అయింది. ప్రతిసారి మనదే అనుకోవడం తప్పు అయిపోయింది. ఇక్కడ గివ్ అప్ ఇచ్చేసాడు. Super tackle. ఇదే కదా అసలు సిసలైన ఆట అంటే. టాప్ రైడర్ ని పట్టేశారు ఇక్కడ. సూపర్ టాకిల్ ఇది పృథ్వీ. గోపీచంద్ లాంటి స్ట్రాంగ్ రైడర్ ని ఇద్దరుండి ఫేస్ చేయడం చాలా చాలా డిఫికల్ట్ టాస్క్. బట్ దెన్ సోలోగా వెళ్ళాడు అండ్ ఫినిషింగ్ కూడా తనే చేయడం చూస్తున్నాము. లోవర్ బాడీతో ఎట్లా పాక్కుంటూ వెళ్ళిపోయాడో చూడొచ్చు టువర్డ్స్ ది ఎండ్ లైన్. అంత టాల్ ప్లేయర్ ని పుష్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ రాధిక అసలు అంత స్ట్రెంగ్త్, అంత స్టామినా మీరు చెప్పినట్టు అసలు మనిషి ఎక్కడ నిలబడకుండా మోకాళ్ళ మీదే ఒక మనిషి నిలబడి ఉన్న అతన్ని బయటికి తీసుకెళ్ళడం అంటే ఇది ఆషామాషి కాదు. నాకు తెలిసి ఫిజికల్ గా చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. తిరుపతి రైడర్స్. అంటే డిటర్మినేషన్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలి పృథ్వీ. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. ఓడిపోతున్నా కూడా 100% ఇవ్వగలగాలి ఆ సిచ్యుయేషన్. సో డిఫరెన్స్ అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. మరి ఈ టైంలో తిరుపతి ప్లేయర్స్ ఏం చేస్తారు అసలు? వాళ్ళ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉందా? ఇంకేమైనా కొత్త వ్యూహాలు పన్నుతారా అంటే? ఎందుకంటే టైం కూడా లేదు. Change the court. ఎస్, సగం టైం అయిపోయింది. చూస్తూ ఉండగానే కన్ను మూసి తెరిచేలోపు ఎలా మొదలైంది ఆట, ఎలా ఎండ్ అయిందో చూస్తూనే ఉన్నాం. ఇదే కబడ్డీ అంటే. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో మెరికల్ లాంటి మ్యాచెస్ ఒకదానికి మించి ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. మ్యాచ్ నెంబర్ 9 లో తిరుపతి వెనకంజలో ఉంది. అమరావతి క్రషర్స్ మాత్రం నిజంగానే రాజధాని రాజదర్పాన్ని చూపిస్తూ ఏ మాత్రం జంకు బంకు లేకుండా ముందుకు సాగిపోతున్నారు వాళ్ళు. గోపీచంద్ అయితే అన్స్టాపబుల్ గా మారిపోయాడు.
తనని ఆపడం Absolutely. దాదాపు అసాధ్యం. 30-11, 19 points score difference లో ఫస్ట్ హాఫ్ 20 minutes లోనే అమరావతి క్రషర్స్ చాలా చాలా ముందుకెళ్ళిపోయారు. స్కోర్ డిఫరెన్స్ అంతా కూడా రేడింగ్ లోను డిఫెన్స్ లోను కనిపిస్తోంది క్లియర్ గా. 16-6, 9-5 ఆల్ అవుట్ కూడా 2 సాధించింది ఫస్ట్ హాఫ్ లోనే అమరావతి. దాంట్లో గోపీచంద్ కోట 8 రేట్ పాయింట్స్ ఆల్రెడీ తీసుకున్నాడు. ముందు మ్యాచ్ లో కూడా సూపర్ 10, సో ఐమ్ ష్యూర్ ఈ మ్యాచ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ 10 ఖచ్చితంగా చేస్తాడు. వెరీ బెస్ట్ డిఫెండర్ మాత్రం ప్రస్తుతానికి దినేష్ విత్ 3 టాకిల్ పాయింట్స్ పృథ్వీ. నాకైతే గోపీచంద్ గోలీమార్లో గోపీచంద్ లా కనిపిస్తున్నాడు. అస్సలు తగ్గేది లేదన్నట్టు దూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకొక రెండు పాయింట్స్ వస్తే 10 పాయింట్స్ రీచ్ అయిపోతాడు. అది పెద్ద మ్యాటర్ కాదు గోపీచంద్ కి. కానీ మ్యాచ్ మొదలవ్వడం ఆ తర్వాత మారిపోవడం మాత్రం చాలా మ్యాజిక్ మూమెంట్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టు ఫస్ట్ 2 ట్యాకిల్స్ చేసుకున్నారు. తర్వాత ఒక రేట్ పాయింట్ తీసుకున్నారు. అక్కడి నుంచి కొద్దిగా డిఫరెన్స్ వచ్చినా కూడా రాధిక, తర్వాత నుంచి ఓవరాల్ గా ఈ అమరావతి క్రషర్స్ నిజంగానే వాళ్ళ పేరుకు తగ్గట్టుగా, వాళ్ళ సింబల్ కి తగ్గట్టుగానే ఆ సింహ స్వప్నాన్ని చూపించారు. క్రష్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ప్రతి ప్లేయర్ ని. ప్రతి సీక్వెన్స్ లో కూడా వాళ్ళు ముందంజలోకి వెళ్ళిపోయారు. అసలు ఇంత చేంజ్ ఎలా తీసుకురాగలిగారు వాళ్ళు? మొమెంటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పృథ్వీ. ఏ మ్యాచ్ లో అయినా కూడా, మన ఇంతకుముందు మ్యాచ్ లో కూడా భీమవరం గార్డియన్స్ ఏ విధంగా అయితే మొమెంటం అందుకున్న తర్వాత ఎక్కడ కూడా గేమ్ ఫేస్ స్కోర్ చేయలేదు. సో తనకున్నటువంటి ఆ మొమెంటం ని ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. అదే జరుగుతోంది ఇక్కడ. ఇక్కడ 1-sided మ్యాచ్ లా అనిపించినా కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టట్లేదు మ్యాచ్ పృథ్వీ. ఎగ్జాక్ట్లీ. మీరు స్కోర్ చెప్పే వరకు నేను స్కోర్ కూడా చూడలే. పృథ్వీ స్కోర్ 7 ఉంది, సో ఉంది అని చెప్పే వరకు స్కోర్ బోర్డు కూడా చూసే అంత ఇది లేదు. ఎందుకంటే అంత ఇంటెన్స్ ఉంది మ్యాచ్ లో. ఎక్కడ కూడా ఒక సైడ్ గివప్ ఇచ్చేసారు, ఒక సైడ్ ఇంకోలా ఉంది అనేది కనిపించట్లేదు. ఇక్కడ గోపీచంద్ ని చూడొచ్చు. టోటల్ గా 7 రేట్స్ వేస్తే టోటల్ గా 7 రేట్ పాయింట్స్, దాంట్లో 7 టచ్ పాయింట్స్, బోనస్ పాయింట్ ఒకటి, అలాగే సూపర్ రేట్స్ 2 ఉన్నాయి. టోటల్ గా చూసుకుంటే 8 పాయింట్స్ తీసుకున్నాడు ఇప్పటి వరకు. ఇది మాత్రం అసలు సూపర్ డూపర్ రేడ్ అని చెప్పాలి. ఏమన్నా స్ట్రగుల్ ఇది ఆపలేకపోయారు. ముగ్గురు కలిపి ఒకరిని ఆపలేకపోయారంటే తనే టాప్ రేడర్ అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఎస్, ఇక్కడ సెకండ్ హాఫ్ మొదలైపోయింది. ఇంకొక 20 నిమిషాలు మాత్రమే తిరుపతి చేతుల్లో ఉంది. మరి ఇక్కడ ఏమైనా మొమెంటం మారుతుందా? అమరావతి క్రషర్స్ స్పీడ్ ని తిరుపతి రైడర్స్ ఆపగలుగుతారా? వాళ్ళ రైట్ ని స్టార్ట్ చేయగలుగుతారా? ఇక్కడ మాత్రం సూపర్ ట్యాకిల్ జరిగితే అద్భుతంగా ఉంటుంది. కానీ రైడర్ చాలా స్పీడ్ గా ఉన్నాడు కాబట్టి జరుగుతుందా అంటే లేదు. హ్యాండ్ టచ్ కి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా పాయింట్స్ కావాలి. ఏయ్, మామూలు జంప్ కాదు ఇది. ఎగిరాడు, పాయింట్ తీసుకెళ్లాడు. లేదు, అవుట్ అంటే చాలా కాన్ఫిడెన్స్ గా పృథ్వీ. యూనో ఆ ముగ్గురు డిఫెండర్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఉంటే స్ట్రెంగ్త్ మొత్తం డిఫెన్స్ లో ఉంటుంది. బట్ వాళ్ళకు ఛాలెంజ్ విసురుతూ పాయింట్ తీసుకొచ్చాడు. అక్కడ రివ్యూ కోరుతున్నారు ఎవరు? తిరుపతి. Please come forward. What is your what is your challenge? Defender not out. So please. TV umpire. Tirupati Raiders challenge. Defender not out. Our decision. Defender out. Please review. నాకు ఈ రెఫరీ నచ్చారు. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు టీవీ రెఫరల్ కి ఏం చూడాలి అన్నట్టుగా. సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ లో మరి రేడర్ మాత్రం పాయింట్ సాధించాను అంటున్నారు. డిఫెండర్ మాత్రం నాకు టచ్ అవ్వలేదు అని ఛాలెంజ్ విసురుతున్నారు అక్కడ సూపర్ టాకిల్ లో. అంటే తూచ్ అన్నారు అన్నమాట. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ లాబీలోకి వెళ్తే గనక సూపర్ టాకిల్ పాయింట్స్ వస్తాయి. లక్కీలీ లాబీలోకి ఇవ్వలేదు. ఒకవేళ రివ్యూ సక్సెస్ అయితే గనక ఎంటీ రేడ్ అవుతుంది అక్కడ. ఇది కూడా ఒక స్ట్రాటజీ. నిజంగా లాబీలోకి వెళ్ళిపోయి ఉంటే లాస్. సూపర్ టాకిల్ అయి ఉండేది పృథ్వీ ఒకవేళ లాబీలోకి వెళ్తే. మేబీ yes, అక్కడ yes, ఎక్కడ yes. కూడా టచ్ అవ్వలేదేమో అనిపిస్తోంది పృథ్వీ. మంచి కెమెరా వర్క్ పృథ్వీ. ఆ రివైండ్ చూడ ఎంత చక్కగా ఉందో. ఇన్ ది ఎయిర్ ఆ గ్యాప్ లో నుండి హ్యాండ్ వెళ్ళిపోయిందేమో అనిపిస్తోంది. అందుకే డిఫెండర్ చాలా కాన్ఫిడెంట్ గా టచ్ అవ్వలేదు అంటున్నారు. ఇది మాత్రం టీవీ రెఫరీకి చాలా కష్టమైన పని. ఈ రోజు పాపం టీవీ రెఫరీకి అన్ని అగ్ని పరీక్షలే, మామూలు పరీక్షలు కాదు.
Review unsuccessful. 1 point. Amravati Crushers. Captain, your review is over. No more reviews. ఇది పృథ్వీ, ఇదేదో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుంది. ఆల్రెడీ డెఫిసిట్ లో ఉన్నటువంటి తిరుపతి రివ్యూ కూడా కోల్పోయింది ఇక్కడ. తాటిగా కాదు రాధికాజీ, తాడి చెట్టే పడిపోయినట్టు అయింది. ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ గ్యాప్ లో ఇలాంటి లక్ ఫ్యాక్టర్స్ కూడా కలిసి రాకపోతే ఎలా? కానీ సాయి మాత్రం రైడర్స్ జెర్సీ నంబర్ 17 అవుట్. సాయి చాలా ప్రయత్నించాడు. ఎస్, స్మార్ట్ గా ఒక మంచి మూవ్ తీసుకున్నాడు. ఎన్నిసార్లు ట్యాకిల్ చేసినా కూడా సాయి మాత్రం తన స్ట్రెంగ్త్ కి తగ్గట్టుగా ఆడుతున్నాడు పృథ్వీ. మంచి హాపింగ్ ఫుట్ వర్క్ చూసాము. ఫస్ట్ లెఫ్ట్ కవర్ ని టార్గెట్ చేశాడు, తర్వాత లెఫ్ట్ కార్నర్ ని టార్గెట్ చేశాడు. సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ. తిరుపతి రైడర్స్ కి ఇది అడ్వాంటేజ్ సిచ్యుయేషన్. నాకు తెలిసి ఈసారి ట్యాకిల్ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇందాక చెక్ చేశారు కాబట్టి ఈసారి ట్యాకిల్ చెయ్యాలి. చేస్తే మాత్రం మ్యాచ్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. కానీ ఇక్కడ కోఆర్డినేషన్ లేదు అసలు. అక్కడ కోఆర్డినేషన్ కి జెర్సీ నెంబర్ 3 అక్కడ గ్యాప్ కూడా ఇవ్వలేదు. దీంతో అయిపోయింది. మరోసారి ఆల్అౌట్ ప్రమాదంలో ఎన్ని ఆల్అౌట్ చూడాల్సి వస్తుందో ఇంకొక 15 నిమిషాల ఆటలో. రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్ రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేడర్. అనవసరమైన ట్యాకిల్, ఏ ఇంటెన్షన్ లేదు, ఏదో పట్టాలి అన్నట్టుగా వెళ్ళాడు అక్కడ. సాయి శంకర్ ఈసారి లాస్ట్ టైం లాగే పాయింట్ తీసుకెళ్తాడా? స్ట్రగల్ జరిగింది. మరి ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాడు. 1 point అమరావతి క్రషర్స్. దినేష్ కి ఇది 4th టాకిల్ పాయింట్. రైట్ కార్నర్ లో ఉన్నటువంటి డిఫెండర్ ఎంత చక్కగా డైవ్ టాకిల్ చేశాడో చూడొచ్చు. సాయిని మరోసారి బెంచ్ పైకి పంపించేశారు. బాహుబలి కూడా కాపాడలేడేమో తిరుపతి రైడర్స్ ఈ రోజు. బళ్ళాల దేవా, బాహుబలి ఇద్దరు కలిపొచ్చి వాళ్ళ టీంలో అంటే సరే కష్టం. ఎస్, ఆల్అౌట్ అయిపోయింది. దానికి రీజన్ ఇదే. ఇన్ని ఆల్అౌట్లు చేసుకుంటూ వెళితే ఎవరు మాత్రం సేవ్ చేయగలరు? మహాసేన ఏది పాయింట్ అంటూ వాళ్ళేమో దండయాత్ర చేస్తున్నారు, వీళ్ళేమో డిఫెండ్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పాయింట్స్ రావట్లేదు. తిరుపతి రైడర్స్. పాపం ఈ చిన్నోడు ఎవరి ఫేవరెట్ ఏంటో డల్ గా ఉన్నాడు. తిరుపతి రైడర్స్ ఫ్యాన్ ఏమో మా వాళ్ళు ఒక్క పాయింట్ ఇందాక నుంచి ఆడుతున్నారు అన్నట్టు చూశాడు. 8 out 12 in. గుడ్ థింగ్ ఇస్ పేరెంట్స్ తీసుకొస్తున్నారు కిడ్స్ ని, స్టేడియంస్ కి తీసుకొచ్చి మ్యాచెస్ చూపిస్తున్నారు. 12. సో మొన్న ఇనాగురేషన్ లో కూడా సేమ్ థింగ్ జరిగింది. పేరెంట్స్ ఈ మధ్య గేమ్స్ ని ప్రోత్సహిస్తున్నారు. ఇదివరకు అయితే చదువుకోండి ఫస్ట్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం గేమ్స్ ఆడండి, ఫిట్ గా ఉండండి అంటున్నారు. ఇది ఒక శుభ పరిణామం. అందుకే మన ఇలాంటి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్స్ వాళ్ళందరూ ఉపయోగించుకోవాలనే ఇలాంటి గొప్ప సువర్ణ అవకాశాన్ని తీసుకొచ్చామని ఫస్ట్ ఎగ్జిబిషన్ మ్యాచ్ లోనే గెస్టులు చెప్పడం జరిగింది. నిజంగానే రాధిక, ఇలాంటి మూమెంట్స్ జరిగినప్పుడు మీరు చెప్పండి, మీరు చాలా హ్యాపీ కదా యాజ్ ఎ ప్లేయర్ గా? ఇట్లాంటివన్నీ ఓపెన్ గా చెప్పకూడదు సాయి. పృథ్వీ గోపీచంద్ మాత్రం దండయాత్ర ఆపలేదు. ఎవరికైనా పాయింట్లు రేట్లు అలవాటేమో, మనోడికి మాత్రం రేడ్కి వెళ్తా ఉంటే అలుపు రాదు, ఊపు వస్తా ఉంటది. ఎందుకంటే మనోడు స్ట్రాటజీలు అవి పక్కన పెడితే ఆ స్పీడ్, ఆ గ్రేస్ మాత్రం క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. కార్తీక్ ని సబ్స్టిట్యూట్ చేశారు నరేష్ తో. మరి నరేష్ ఏమైనా మ్యాజిక్ చూపిస్తాడా? మరోసారి సాయి ప్రతిసారి వస్తున్నాడు, తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. డిఫెన్స్ భలే సెట్ అయిపోయింది అమరావతి క్రషర్స్ ది. అండ్ సాలిడ్ గా కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు టో టచ్. జెర్సీ నంబర్ 3 బోనస్ కూడా అడుగుతున్నాడు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి రివ్యూ అవకాశం కూడా లేదు. ఇంతకుముందు కోల్పోయారు రివ్యూ. సో టో టచ్ అయితే జరిగింది. మరొకసారి యాక్షన్ రీప్లే చూద్దాము. రీచ్ లేదు, హైట్ లేదు ఈ ప్లేయర్ కి. స్పీడ్ ఒకటే తన స్ట్రెంత్. ఆ స్పీడ్ ని యూజ్ చేసుకుంటూ పాయింట్ తీసుకెళ్తున్నాడు ఈ ప్లేయర్. కోల్పోవడానికి తిరుపతి దగ్గర ఇంకేం మిగలలేదు తిరుపతి రైడర్స్ కి. ఎందుకంటే స్కోర్స్ చూసుకుంటే అమరావతి క్రషర్స్ 36 పాయింట్లతో
అందుకోలేనంత ఎత్తులో ఉంటే తిరుపతి రైడర్స్ మాత్రం 14 పాయింట్‌లో ఉన్నారు. టోటల్‌గా రాధిక నేను చూసిన దాన్ని బట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ కోఆర్డినేషన్ లేదు. యెస్, ఇక్కడ పాయింట్ తీసుకుంటున్నాను అంటున్నాడు మహేష్. యెస్ మహేష్, Bonus నువ్వు plus తగ్గద్దు 2 అసలు. points. వచ్చింది ఒక పాయింట్ అయినా లాగేయడమే. Raiders 17 and 20. వామ్మో, రెండా? పెద్ద ఆట ఇది. ఎట్టకేలకు మరొక పాయింట్ తిరుపతి రేడర్స్ కి. మల్టీ పాయింట్స్ అని చెప్తున్నాడు అక్కడ. మా But a పొలంలో score మొలకలు difference వచ్చాయి. 20 స్కోర్ డిఫరెన్స్ పృథ్వీ. అండ్ ఉన్నది 14 minutes టైం. అండ్ రాంబాబుని ఆపడం కష్టం. అండ్ ఆల్సో మన పోట్ల గోపిచంద్ని కూడా ఆపడం కష్టం. సో ఇక్కడ రాంబాబు చూసుకుంటే స్ట్రైక్ రేట్ 100, సెంచరీ 100 ఉన్నప్పుడు ఇంకేం ఆపుతాం చెప్పండి. 100 స్పీడ్ లో ఉన్న బండిని ఆపడం ఎంత కష్టమో, రాంబాబుని కేవలం గంగతో ఆపడం కూడా అంతే కష్టంగా అనిపించింది నాకైతే. అబ్బే, ఇలా అయితే కష్టం. సాయి ఓన్లీ ప్లేయర్ అక్కడ డిపెండబుల్. ప్రతిసారి రేడుకు వస్తూనే ఉన్నాడు, తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 1 versus 4 ఇంకా కూడా డిఫికల్ట్ టాస్క్ సాయికి. రీచ్ లేదు కాబట్టి డీప్ గా వెళ్ళాలి, అటాక్ చేయాలి అంటే ఇక్కడ ఫాలో త్రూ వచ్చారు. Raiders save. మరి మిడ్ లైన్ రీచ్ అయ్యాడా 2 points. లేదా అనేది చెక్ తిరుపతి చేయాలి. Raiders. రేడర్స్ 12 సేఫ్ అయితే 10 కనుక out. 2 points వస్తాయి. కానీ ఇక్కడ అమరావతికి రివ్యూ కోరుకునే అవకాశం ఉంది. ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉంటే రివ్యూ కోరుకోవాలి వాళ్ళు. లేదండి, మా వాళ్ళు పట్టుదలేరు. ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారు. అర్థమైపోయింది సీన్. ఎస్ మ్యామ్, మీరు అన్నట్టుగా సాయి స్పీడ్ మాత్రం చూడడానికి కరెంట్ తీగలా ఉన్నాడు కానీ జమ్ 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 అని వెళ్తున్నాడు. తీసుకున్నారా రివ్యూ? Raider out. తీసుకున్నారు. ఎస్, కానీ నాకు ఎందుకు మనస్ఫూర్తిగా నాట్ అవుట్ అనిపిస్తుంది. TV umpire. Amaravati Kasar challenge. Raider out. Our decision. Raider save 2 points. Please review. ఇలా అమరావతి ప్లేయర్ వచ్చి రేడర్ అవుట్ అంటే ఏంటి, రేడర్ అవుటా అన్నట్టుగా క్వశ్చన్ పెట్టాడు ఇక్కడ. ఒక డీప్ మోడ్ లో ఉంటారు వాళ్ళందరూ. రిఫరీ కూడా అంతే, నాకు ఈయన ఎప్పుడు డీప్ మోడ్ లో కనిపిస్తున్నాడు. అస్సలు ఎక్కడా కూడా ఎక్స్ప్రెషన్ లేదు, అసలు మామూలుగా కాదు. ఆయనకి కావాల్సింది రివ్యూ. నాకైతే రేడర్ అవుట్ అనిపిస్తోంది పృథ్వీ. సేమ్ ఫీలింగ్. మ్మ్. గాల్లో తేలినట్టుంది. అలాగే ఉంది I mean, రాధికాజీ. క్యాంట్ లేకుండా మౌత్ కూడా మూసినట్టుగా ఉన్నాడు, క్యాంట్ పెట్టొద్దు అన్నట్టు. అసలు అంటే ఇంకా midline మాట్లాడే reach స్వాతంత్రం కూడా అవ్వలేదు లేదా పృథ్వీ. మాకు? అది కాదు Midline రాధికాజీ, కూడా మాకు reach మాట్లాడే అవ్వలేదు స్వాతంత్రం కూడా పృథ్వీ. లేదా? మై గాడ్, ఇప్పుడు ఏమవుతుంది రివ్యూ? మరోసారి టీవీ రెఫరల్ కి డూ ఆర్ డై రేడ్ ఇది. మనోడు అంటున్నాడు, నేను నాకు ముందరే తెలుసు అందుకే గాల్లోకి లేపేహాను. రాధిక గారు చెప్పారు కదా మధ్యలో రిబ్ లో కొట్టమని, కొడితే గాల్లోకి వెళ్ళిపోయాడు. తెలుసు, అవుట్ మందే పాయింట్, కంగారు పడి నీకు ఎందుకు అంటాడు. కాన్ఫిడెంట్ గా అయితే Discussions. ఉన్నారు. బట్ యా, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే అది అలాగే కనిపిస్తోంది పృథ్వీ. ఇక్కడ ఇన్ ది ఎయిర్ ఉన్నాడు, కంప్లీట్ గా బాడీ అవుట్ ఆఫ్ ది లాబీ వెళ్ళిపోయింది. సో ఐమ్ షూర్ రివ్యూ సక్సెస్ అవుతోంది, రేడర్ అవుట్ అవుతాడు. అండ్ దాంతో పాటు ఎవరైనా డిఫెండర్ కూడా బ్యాక్ వెళ్ళిపోయాడా చూడాలి పృథ్వీ. నాకెందుకు ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న డిఫెండర్ కూడా కంప్లీట్ గా ఆఫ్ ది కోర్ట్ వెళ్ళాడేమో అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేద్దామని వెళ్ళుంటాడులేండి. మేబీ ఈచ్ 1 పాయింట్ వస్తుందేమో అనిపిస్తుంది పృథ్వీ. రివ్యూ అయితే సక్సెస్ అవుతుంది, బట్ ఈచ్ 1 పాయింట్ ఏమో అనిపిస్తుంది. Again, sir. Review successful. One defender also out. Each 1 point. ఎస్, ఈ రోజు నుంచి మా టీవీ ఎంపైర్ రాధికాజీ కూడా మీరు చెప్పినట్టుగానే Review written. ఆయన బయటికి వెళ్ళాడు.
సో స్పీడ్ ఎక్కువ అయిపోయి అవుట్ ఆఫ్ ది కోర్ట్ అయిపోయాడు కాబట్టి వాళ్ళు అనుకుంటుండొచ్చు అండ్ రివ్యూ కనుక తీసుకుంటే అయ్యో 12. నేనే నా చెట్టు నేనే నరుక్కున్నానా అనుకుంటాడు. ఎస్ రామ్ బాబు బయటికి వెళ్ళిపోక తప్పలేదు. సో మళ్ళీ వచ్చింది గోపీచంద్ ఆటలోకి వచ్చాడు. స్వింగ్ మొదలైంది. 12 నిమిషాల ఆట మాత్రమే ఉంది. అమరావతి క్రషర్స్ 37 పాయింట్లు, తిరుపతి రైడర్స్ 17. గోపీచంద్ సూపర్ 10. మరి ఈసారి అవకాశం ఇస్తారంటే లేదు 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 చాలు 10 పాయింట్లు చాలు, ఇక నుంచి మేము ఆడతాం ఆట అన్నారు. ఎస్ డిఫెండ్ చేశారు. టాప్ రైడర్ ని డిఫెండ్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఇంకా 12 నిమిషాలు గేమ్ ఉంది. మరి ఏమన్నా చేంజ్ వస్తుందా? ఇక్కడ గోపి చాలా ట్రై చేశాడు కానీ ఆ స్పీడ్ సరిపోలేదు. ఇప్పుడు మాత్రం ట్యాకిల్ జరిగితే లాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాయింట్ తీసుకువెళ్ళాలి తిరుపతి రైడర్స్. మరి ఇంకేమైనా రేడ్ ప్లాన్ చేశారా? ఇంకేమైనా యాక్షన్ ప్లాన్ చేశారా? ఇంకేమైనా దాచిపెట్టారా? ఎందుకంటే టైం లేదు, 12 నిమిషాలు మాత్రమే ఉంది. సెకండ్ హాఫ్ అయిపోతుంది. చాలా చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ ని కవర్ చేయాలంటే దూకుడుగా ఆడాలి. ఇప్పుడు ఎలా అయితే అమరావతి క్రషర్స్ ఆడుతున్నారో దానికి రెండింతలు మూడింతలు ఆడితే గానీ అవ్వదు. ఎస్ అనుకున్నట్టుగానే 1 point. తిరుపతి ఆ కసి కనిపిస్తుంది రాధిక. మరోసారి ఒక కబడ్డీ కమాల్ మూమెంట్ అయితే కనిపించింది పృథ్వీ. ఎంత చక్కగా గ్రిప్ ఎప్పుడైతే కిక్ ఎగ్జిక్యూట్ చేయబోయాడో రేర్ ఫుట్ పట్టుకొని సింగిల్ హ్యాండెడ్ గా రొటేట్ చేశాడు ప్లేయర్ ని. సో అది చాలా టఫ్ మూవ్ అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే ఒక్క కాలు గాల్లో ఉండగా రెండో కాలు పట్టుకోవడం అంటే, అందులో సాయిని పట్టుకోవడం అంటే ఎలాగయ్యా? మా ఊడు అసలే కరెంట్ దిగని చెప్పుకున్నాం కదా. 1 point. తిరుపతి రైడర్స్ జెర్సీ నెంబర్ 10. జెర్సీ నెంబర్ 10. 10. డోంట్ పుల్ ద జెర్సీ. సూపర్ టాకిల్ ఆపర్చునిటీలో గ్యాప్ క్రియేట్ చేసుకున్నాడు, చక్కగా ఎస్కేప్ అయ్యాడు. చిన్న వార్నింగ్ అయితే ఇచ్చారు, జెర్సీ పుల్లింగ్ చేయకూడదు అన్నట్టు. ఫౌల్ గేమ్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ అమరావతి క్రషర్స్. సో గేమ్ మారే కొద్దీ స్ట్రాటజీస్ మారిపోతూ ఉంటాయి, ప్లేయర్స్ మారిపోతూ ఉంటారు. ఎందుకంటే కొత్త ప్లేయర్ ని గెస్ చేయడం కష్టం కాబట్టి. ఇంకో కరెంట్ తీగ కోర్టులోకి వచ్చినట్టుంది. మనోడు కూడా హైట్ విషయంలో, పర్సనాలిటీ విషయంలో సాయికి కొంచెం దగ్గరగా కనిపించిన కొంచెం హైట్ ఉన్నట్టున్నాడు. మరి తిన ఆట ఎలా ఉండబోతుంది అమరావతి క్రషర్స్ నుంచి? రాధిక ఇలాంటి టైంలో స్ట్రాంగ్ గా ఉంది స్కోర్ కూడా, కానీ ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు ఇలా ప్లేయర్స్ ని? ఎందుకంటే ఇప్పుడు రేడింగ్ ఆప్షన్స్ లేనప్పుడు ఖచ్చితంగా సబ్స్టిట్యూట్ చేస్తారు పృథ్వీ. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ తను. సో లాస్ట్ ప్లేయర్ ఒక అట్లీస్ట్ ఒక బోనస్ అయినా తీసుకురాగలడు రేడర్ అయితే అన్నట్టుగా. కాకపోతే టచ్ పాయింట్ తీసుకొచ్చాడు, దాంతో ఒక రివైవల్ ఆల్ అవుట్ ప్రమాదం నుండి అయితే గట్టెక్కించాడు ప్రస్తుతానికి. 1 point. అమరావతి క్రషర్స్ జెర్సీ నెంబర్ 1 అవుట్. ఎస్ ఇక్కడ గోపీచంద్ మాత్రం 10 రేడ్ పాయింట్స్ తీసుకున్నాడు ఆల్రెడీ. సబ్స్టిట్యూషన్ అమరావతి క్రషర్స్ మళ్ళీ మార్చేశారు. నెంబర్ 8 ఇన్ని అవుట్. మార్పులకి గల కారణం ఇప్పుడు డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా పృథ్వీ. సో సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కాబట్టి మరొకసారి ఒక డిఫెండర్ ని ఇన్ చేస్తారు. సో సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా సబ్స్టిట్యూషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండ్ రైట్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది అక్కడ అమరావతి క్రషర్స్. ఇప్పుడు డిఫెండర్ టాకిల్ ఆపర్చునిటీలో అడ్వాంటేజ్ ఉంటుంది. సాయి వచ్చాడు, మరి ఏం చేస్తాడు చూద్దాం. సాయి వస్తే ఏం ఉండదు. సాయి వస్తే పాయింట్ తీసుకెళ్తాడు, లేదంటే వాళ్ళని గజిబిచ్చేసేసి లాబీలు తొక్కేసేలా చేసేసి ఏదో ఒకటి చేసేసి మొత్తం మీద పాయింట్లు అయితే తీసుకు వెళ్ళిపోతాడు. అనుకున్నట్టుగానే సాయి చేయాల్సిన డ్యామేజ్ చేశాడు. 4 పాయింట్లు వచ్చాయి, ఆల్ అవుట్ అయిపోయింది. ఎట్టగెలకి ఆల్ అవుట్ లో ముంచేశారు అమరావతి క్రషర్స్ ని. నిజంగా క్రెడిట్ అంతా మాత్రం నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా సాయికి ఇచ్చేయచ్చు. మీరేమంటారు రాధిక? అబ్సల్యూట్లీ 1 on 2. సో డెఫినెట్ గా బోత్ సైడ్ రేట్ చేస్తూ లోవర్ బాడీని చక్కగా యూజ్ చేసుకుంటూ మరోసారి ఇంది కాంటెస్ట్ తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా కూడా 10 minutes ఆట ఉంది పృథ్వీ. సో ఎనీ టైం కంబ్యాక్ అయితే ఛాన్స్ అయితే ఉంది తిరుపతి రైడర్స్ కి కూడా. చాలు ఈ ఆల్ అవుట్ చాలు మా తిరుపతి రైడర్స్ కి. గెస్ట్లు అందరూ కూడా చూస్తున్నారు అసలు ఏంటి ఆట.
ఎలా జరగబోతుంది ఇప్పుడు 4 పాయింట్లు వచ్చాయంటే నెక్స్ట్ ఏంటి అన్నట్టు అందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కోచెస్ కార్నర్. ఇలాంటివి జరిగిన తర్వాతే కొత్త కొత్తవి ఒక్కటి జరుగుతుంది. నీకు 9 నిమిషాలు టైం ఉంది. ఏంది నువ్వు కరెక్ట్గా ఇప్పుడు సెట్ చేసుకో నెక్స్ట్ మ్యాచ్కి, ఓకేనా? నీకు ఛాన్స్ లేదు ఇప్పుడు, ఓకేనా? ఫుట్ వర్క్ వేసుకొని పైకి పెట్టుకొని కొట్టుపడే, ఏం కాదు, ఓకేనా? నువ్వు టెన్షన్ పడకు, ఓకేనా? ఏంది ఏం కాదు, ఓకేనా? ఓకే. కోచ్ కాన్ఫిడెన్స్ చూడొచ్చు పృథ్వీ. ఈ మ్యాచ్ ఎట్లాగో గెలుస్తున్నాం, నెక్స్ట్ మ్యాచ్ కోసం నువ్వు ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ ట్యాకిల్ చేయడం స్టార్ట్ చెయ్యి అని బూస్ట్ చేస్తున్నాడు ప్లేయర్ కి. సో అండ్ గోపిచంద్ పోర్ట్లో కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు అక్కడ, నువ్వు చెయ్యి అని కాన్ఫిడెన్స్ బూస్ట్ చేశారు. అండ్ గోపిచంద్ గురించి చెప్పుకోవాలంటే యువ కబడ్డీ ఎడిషన్ లో వైజాగ్ టీమ్ కి కోచ్ గా కూడా ఉన్నాడు. ఇంజరీ అయిన టైంలో రికవరీ పీరియడ్ లో కబడ్డీకి దూరంగా ఉండలేక కోచ్ గా వెళ్ళాడు. అండ్ మరోసారి ఇంజరీ నుండి రికవర్ అయ్యి టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్, బ్యాక్ టు బ్యాక్ సూపర్ 10 చూస్తున్నాము ఇక్కడ గోపిచంద్ పోట్ల నుండి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. అందుకే కోచ్ తో పాటు తను కూడా ప్లేయర్స్ కి చెప్పడం చూస్తున్నాము. నువ్వు కొట్రా, నువ్వు కొట్టేసి నేను చూసుకుంటా అంటాడు. కొట్టడం అంటే ట్యాకిల్. ఎస్, ట్రెడిషనల్ గా వాళ్ళు చేయాల్సింది జరగబోయేది ప్రతిదీ ఎస్టిమేట్ చేస్తా ఉంటారు. మరోసారి సాయి వచ్చాడు, మొత్తం మలుపు తిప్పాడు. నాకు తెలిసి మరోసారి ఎన్నిసార్లు అయినా సరే సాయికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకవేళ అమరావతి మాత్రం ఇంకొకసారి ఆల్అౌట్ అయితే దానికి ముమ్మాటికి సాయియే కారణం అవుతాడు. వెరీ వెరీ స్విఫ్ట్ రైట్ రైడర్ కాబట్టి అవుట్వర్డ్ టర్న్ మంచిగా రైట్ సైడ్ మళ్ళీ తీసుకుంటున్నాడు. సో చక్కటి ఎస్కేపింగ్ స్కిల్స్. గోపీచంద్ పోట్ల సూపర్ 10 తర్వాత మరొకసారి ట్రాప్ లో చిక్కుకున్నాడు. రైట్ కవర్ రెడీగా ఉంది ట్రాప్ చేయడానికి. అండ్ అదే విధంగా బ్లైండ్ గా ఆ వలలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ బ్లాక్ చూడొచ్చు. నల్ల గుడిని నల్ల మేఘాలు కమ్మేసినట్టుగా కమ్మేశారు మనోళ్ళు. ఎస్, నాకెందుకో తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా ఈ మ్యాచ్ లో పుంజుకుంటారు అనిపిస్తుంది. చాలా పెద్దోళ్ళు అయిపోతారని కూడా ఓకేనా అనిపిస్తుంది. రాజేష్, ఇప్పుడు దినేష్ పండుగ వస్తారు, మళ్ళీ నీ మీదకి అటాక్ చేస్తారు, ఓకేనా? ఫేక్ ఇచ్చుతాం. అదే అడిగితే ఇప్పుడు స్కోర్ సరి చేస్తున్నా అని చెప్పాడు. నేను అడుగుతాను, అదేలే రెస్పాన్సిబుల్. ఇదే టెంపో మెయింటైన్ జాగ్రత్తగా ఆడి చెక్కింగ్ ఆడి. ఇప్పుడు ఆడుతున్నావు చెక్కింగ్ ఆడితే దరిదాపు మీకు 8-9 పాయింట్లు వచ్చేసి ఉంటారు. జాగ్రత్త. అదే మొమెంటం కంటిన్యూ చేయమంటున్నాడు పృథ్వీ. ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది కోచ్ ది. చాలా కామ్ గా, ఎక్కడ కూడా అగ్రెషన్ లేకుండా, కోప్పడకుండా, ప్లేయర్స్ కి ఇంకా నర్వస్నెస్ పెంచకుండా చక్కగా చెప్తున్నాడు. సో ఆట ఎందుకో మారింది అనిపించింది నాకు. చాలా డిఫరెన్స్ గా అనిపించింది ఇప్పటి మేబీ వరకు స్కోర్ జరిగిన బోర్డ్ లో ఆటకి. కొన్ని చేంజెస్ కావాలనుకుంటున్నారు పృథ్వీ. సో ఆ స్కోర్ బోర్డ్ లో కొంచెం చేంజెస్ వస్తే వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. అంత స్కోర్ డిఫరెన్స్ కనిపించేటప్పుడు ఎస్ ఫైట్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. మేబీ ఆ స్మాల్ టెక్నికల్ గ్లిచ్ ని కవర్ చేస్తున్నట్టుగా ఉంది అక్కడ గ్రౌండ్ లో. నాకైతే ఎందుకో ఇంకొకసారి అమరావతి క్రషెస్ ఆల్అౌట్ ప్రమాదంలో పడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొమెంటం మీరన్నట్టుగా ఒక మొమెంటం దొరికినప్పుడు అది చాలా స్పీడ్ గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అటు డిఫెన్స్ లో, రేడింగ్ లో రెండిట్లో గత 2 నిమిషాల్లో నుంచి మ్యాచ్ రూపురేఖలు మార్చేశారు తిరుపతి రేడర్స్. నిజంగా చూసుకుంటే తిరుపతి లడ్డు తినిపించారని చెప్పాలి అమరావతి క్రషర్స్ కి. మరి ఇక్కడ సమాధానం ఏమై ఉంటుంది అమరావతి నుంచి? ఎందుకంటే మ్యాచ్ పై 4 ఉన్నారు. ఆ పక్కన మాత్రం మెరికల్ లాంటి రేడర్స్, సాయి కూడా ఉన్నాడు. సాయి వస్తే మాత్రం రిస్క్ అయితే తప్పదు. ఎందుకంటే మనోడు రిస్క్ చేసే పాయింట్స్ తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పటి వరకు. కేవలం ఐ థింక్ దినేష్ ఒక్కడిని చెక్ చేసుకొని ఆడితే సరిపోతుంది. దినేష్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు రైట్ కార్నర్ లో. దినేష్ ని ఒక్కడిని చెక్ చేసుకొని మేబీ రైట్ రైడర్స్ వస్తే బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ సాయి రైట్ రైడరే కాబట్టి తనని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి తిరుపతి రైడర్స్ ఇక్కడ. అండ్ ఇది విదిన్ ది పూల్ లో జరుగుతున్నటువంటి మ్యాచెస్ కదా పృథ్వీ. సో ఆ పూల్ లో టాప్ 2 టీమ్స్ మాత్రమే సూపర్ 4 కి క్వాలిఫై అవుతాయి నెక్స్ట్ రౌండ్ కి.
సో టాప్ 2లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వార్ విత్ ఇన్ అ బిగ్ వార్ అన్నట్టుగా ఇక్కడ విత్ ఇన్ ది పూల్ కూడా చాలా చాలా బిగ్ ఫైట్ అయితే జరుగుతోంది. ఎవరు టాప్ 2లో ఉంటారా అనేది. మరో టైం అవుట్ దొరికింది. ప్లేయర్స్ కి కొద్దిగా రెస్ట్ కూడా దొరికింది. ఇప్పుడు స్ట్రాటజీస్ కూడా దొరుకుతాయి. కావాల్సినన్ని వ్యూహాలు వేసుకోవచ్చు, కావాల్సినన్ని బ్లూ ప్రింట్స్ తెచ్చుకోవచ్చు, కావాల్సినంత ఓపిక కూడగట్టుకోవచ్చు. ఎందుకంటే టైం లేదు. ఎస్, ఇప్పుడు టైం అవుట్ నడుస్తుంది కాబట్టి ఇదే టైం అవుట్ లో ఎన్ని ప్లాన్స్ అయినా ఎగ్జిక్యూట్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే అటు తిరుపతి రైడర్స్ రైడ్ మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ వేటకి కోచింగ్ టైం అయితే అవుతుంది పృథ్వీ. కోచింగ్ టైం అవుట్ లోనే కోచెస్ వచ్చి టైం అవుట్ తీసుకోగలరు. బట్ ఇట్లా టెక్నికల్ టైం అవుట్ లో కోచెస్ రారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవాలి ఇక్కడ. స్పెషల్లీ అమరావతి క్రషర్స్ నెక్స్ట్ ఏం చేద్దామా అని వాళ్ళు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సో రాధిక, ఇప్పుడు బెస్ట్ గేమ్ ప్లాన్ ఏం చేస్తే బాగుంటుంది? అంటే డిఫెండ్ చేయాలా, లేదంటే రేడ్ ఇంకొంచెం స్పీడ్ చేసి రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందా? తిరుపతి రైడర్స్ కి సంబంధించి అసలు వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? తిరుపతి రైడర్స్ ఇట్లాగే మొమెంటం ఏదైతే ఉందో అగ్రెసివ్ అటాకింగ్ గేమ్ మాత్రమే ఆడాలి పృథ్వీ. ఎందుకంటే వాళ్ళు స్లో చేయడానికి వీలు లేదు ఉన్న సిచ్యుయేషన్ లో. సో వాళ్ళు అటాకింగ్ గేమే ఆడాలి. ఇంకో ఆల్ అవుట్ సాధించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల కొద్దిగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. వెరీ వెరీ సూన్ అది సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ప్రేక్షకులు అలాగే గెస్ట్లు మొత్తం అందరూ కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు. మ్యాచ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఎలాంటి స్ట్రాటజీ అయితే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు తిరుపతి రైడర్స్ గేర్ మార్చారు కాబట్టి ఆ స్పీడ్ ఎంతవరకు తీసుకెళ్తుంది ఆ టీంని అనేది డిస్కషన్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి కూడా చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది, ఎక్సైటింగ్ గా ఉంటుంది, దాంతోపాటు టెన్షన్ కూడా ఉంటుంది. రాధిక, అబ్సల్యూట్లీ. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కూడా వన్ జనరేషన్ ఆఫ్ పీపుల్ డెఫినెట్ గా కబడ్డీ అయితే ఆడుంటారు. అట్ అ స్మాల్ లెవెల్, గల్లీ లెవెల్లో అయినా స్కూల్ లెవెల్లో అయినా ఆడుంటారు పృథ్వీ. సో కాస్తో కూస్తో గేమ్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి చక్కగా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు. అండ్ ప్రొఫెషనల్ కబడ్డీ వచ్చిన తర్వాత, ఇన్ని కెమెరాస్ యాక్షన్ జరుగుతున్న తర్వాత కబడ్డీ ఇంకా కూడా చాలా చాలా టెలివిజన్ ఫ్రెండ్లీ గేమ్ అయిపోయింది కాబట్టి ఇంటింటికి రీచ్ అయిపోయింది. అండ్ అదేవిధంగా మన ఆంధ్ర తెలంగాణలో మరి ఫస్ట్ టైం యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ అండ్ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ వస్తోంది. దాంతో మరి తెలుగు కబడ్డీ లీగ్ దిశగా అడుగులు వేస్తున్నాము. సో ఇది మంచి మంచి స్టెప్పింగ్ స్టోన్ అనే చెప్పుకోవాలి మన తెలుగు కబడ్డీ లవర్స్కి. ఎస్, ఇలాంటి టోర్నీస్ జరిగితేనే కదా మరి అసలు సిస్తలైన టాలెంట్ బయటకు వచ్చేది. సో ఇలాంటి మరిన్ని టోర్నమెంట్స్ జరుగుతాయి. ఆ టోర్నమెంట్స్ జరిగినప్పుడు ఆ అవకాశాలను అందిపుచ్చుకుని టాలెంట్ ని బయట పెట్టుకునే చాలా చాలా ఛాన్సెస్ అయితే ఇప్పుడు మన ముందుకు వచ్చాయి. లైక్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 లా. అండ్ ఆల్సో ఇవన్నీ అప్డేట్స్ మనము మన డిజిటల్ మీడియా పార్ట్నర్ అయినటువంటి స్పోర్ట్స్ మాస్టర్లో ఖచ్చితంగా చూడొచ్చు. ఏ మ్యాచ్ ఏ రోజు ఉంటుంది, ఎలాంటి అప్డేట్స్, ప్లేయర్ ఇంటర్వ్యూస్ కూడా చూడొచ్చు స్పోర్ట్స్ మాస్టర్లో. కొంచెం పర్సనల్ టచ్ ఉంది ఆ వెబ్సైట్లో. ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళని ఫాలో అవ్వచ్చు. బ్రిలియంట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. మన డెఫినెట్గా మన సోషల్ మీడియా పార్ట్నర్స్ చక్కగా ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇస్తున్నారు. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లైవ్ స్పోర్ట్స్ చూసే అవకాశం ఉంది. ప్లేయర్ ఇంటర్వ్యూస్ చూడొచ్చు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అయ్యి ఇంత లెవెల్కి తీసుకొచ్చారు. అలాంటి ఇంటర్వ్యూస్ అన్నిటి కూడా క్యాప్చర్ చేశారు పృథ్వీ. అంతేకాదు యువ కబడ్డీ వెబ్సైట్ లో కూడా లైవ్ స్కోర్ చూడొచ్చు. ఒకవేళ ఆన్ స్క్రీన్ చూసే అవకాశం లేకపోయినా ఎప్పటికప్పుడు యువ కబడ్డీ వెబ్సైట్ లో లైవ్ స్కోర్ అయితే వస్తూనే ఉంటుంది. అలాగే లైవ్ చూడాలనుకుంటే మాత్రం చాలా చాలా ఈజీ. మీ మొబైల్లో కానీ ట్యాబ్లెట్లో కానీ మీరు ఈజీగా ఫ్యాన్ కోడ్ యాప్ వేసుకుని మన యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎక్సైట్మెంట్ చూడొచ్చు, ఆ థ్రిల్లింగ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మన ఆట, మన తెలుగు కుర్రాళ్ళు ఆడుతున్న ఆట, మన ఆంధ్ర ముద్దు బిడ్డలు ఆడుతున్న ఆట కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో అందరూ కూడా ఈ థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేస్తారనుకుంటున్నాం, ఆల్రెడీ చేస్తున్నారు కూడా. ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు, లైవ్ స్ట్రీమింగ్ కావచ్చు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు చూడడానికి. ఆన్ లైవ్ లో కూడా చాలా మంది ఉన్నారు.
సో నిజంగానే స్పోర్ట్స్ కి ఇలాంటి ఎంకరేజ్మెంట్ కావాలి వ్యూవర్స్ నుంచి, అలాగే మన నుంచి, అందరి నుంచి కూడా. ఇక్కడ గోపీచంద్ చూడొచ్చు, తన రైడింగ్ స్పీడ్ చూడొచ్చు, టాప్ 10 స్కోర్ చేశాడు ఈ రోజు తన వేగంతో, తన స్కిల్ తో. ఇది మాత్రం టాప్ నాచ్ అని చెప్పాలి. 1 vs 3 లో పాయింట్ తీసుకురావడం అంటే కొంచెం రిస్క్ తో కూడుకున్న పని. ఇది అంతకు మించి అని చెప్పాలి. ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే దీని గురించి. అబ్సల్యూట్లీ రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ టెన్స్ చేయటమే కాదు, సూపర్ రేట్స్ కూడా చేస్తున్నాడు. అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు గ్రౌండ్ లో. తను ఉంటే టీమ్ కి ఎలాంటి దోకా లేదు అన్నట్టుగా ఉన్నాడు. యాజ్ ఎ కోచ్ గా కూడా వర్క్ చేశాడు కాబట్టి ఆల్ ది టైమ్ ఒక కోచింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుంది ఆ మ్యాట్ పైన ఉన్నంత సేపు కూడా. సో మంచి గైడెన్స్ ఉంటుంది యంగ్ ప్లేయర్స్ కి గోపీచంద్ కోట్ల నుంచి. ఆల్ ఇన్ ఆల్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా అనిపిస్తున్నాడు గోపీచంద్ కోట్ల. సో చూస్తున్నారు అండ్ కదా, సాయి గురించి ఈ క్షణం ఏం చెప్పనక్కర్లేదు జరుగుతుందో. పృథ్వీ. Yes, yes. సింగిల్ హ్యాండెడ్ గా సాయి మాత్రం చక్కగా అన్స్టాపబుల్ గా మారుతున్నాడు. ఇంకా కూడా ఇన్ ది మ్యాచ్ ఉన్నారు అంటే ఆల్ క్రెడిట్ టు సాయి ఇక్కడ పృథ్వీ. సాయి మాత్రం నిజంగానే ఆపద్ బాంధవుడు అయ్యాడు ఈ రోజు తిరుపతి రైడ్ కి. అండ్ ఎస్, ఇప్పుడు మరొకసారి యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ ది ప్రోమో చూసేద్దాం మనం. ఎస్, ఈ మ్యాచెస్ అన్ని కూడా లైవ్ ఆన్ ఫ్యాన్ కోడ్ చూడొచ్చు. ఒకవేళ లైవ్ చూడలేని పక్షంలో అన్ని అప్డేట్స్ మనం మన సోషల్ మీడియా పార్ట్నర్ అయినటువంటి స్పోర్ట్స్ మాస్టర్ యూట్యూబ్లో చూడొచ్చు, వెబ్సైట్లో చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూడొచ్చు. అదేవిధంగా స్కోరింగ్ కోసమే కానీ, ప్లేయర్స్ పోర్ట్ఫోలియోస్ కోసమే కానీ యువ కబడ్డీ సిరీస్ వెబ్సైట్లో కూడా అన్ని అప్డేట్స్ చూడొచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి యువ కబడ్డీ సిరీస్ని. అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. 3 years అయింది పృథ్వీ యువ కబడ్డీ స్టార్ట్ చేసి. అప్పటి నుండి కూడా 12 editions ఆఫ్ యువ కబడ్డీ సిరీస్ అండ్ ఆల్ స్టార్ ఛాంపియన్షిప్స్ జరిగాయి. మోర్ దెన్ 2500 ప్లేయర్స్కి లైఫ్ ఇచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్ ఇది. అండ్ 1200+ మ్యాచెస్ జరిగాయి. అండ్ రెఫరీస్, కోచింగ్ స్టాఫ్ అందరు కూడా కలిపి ఒక 400 మెంబర్స్ ఉన్నారు పృథ్వీ. సో గ్రాస్ రూట్ లెవెల్లో ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూడొచ్చు ఈ యువ కబడ్డీ సిరీస్ అనేది. అండ్ ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చేసింది. 3 years నుండి వెయిట్ చేసాం ఎప్పుడెప్పుడా అంటూ. అండ్ ఇప్పుడు పూల్ ఏ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే విజయనగరం నింజాస్ 2 మ్యాచ్లు ఆడి 2 గెలిచింది కాబట్టి టాప్ పొజిషన్లో ఉన్నారు. కర్నూలు నైట్స్ 2 గెలిచి 2 ఆడారు, 1 గెలిచారు, 1 ఓడారు, సెకండ్ స్పాట్లో ఉన్నారు. భీమవరం గార్డియన్స్ 2 మ్యాచ్లు ఆడారు, 1 గెలిచారు, 1 ఓడారు కాబట్టి థర్డ్. అండ్ కాకినాడ క్రాకన్స్ 2 మ్యాచ్లు ఆడారు, ఇంకా కూడా వాళ్ళు కిక్ ఆఫ్ అయితే అవ్వలేదు ఇక్కడ. సో దాంతో మరి బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నారు. ఓన్లీ ది టాప్ టీమ్ ఫ్రమ్ ఈచ్ పూల్ సూపర్ 4కి వెళ్తారు రౌండ్ 2కి. అండ్ పూల్ బి పాయింట్స్ టేబుల్ పృథ్వీ. ఇక పూల్ బి లో చూసుకుంటే అమరావతి క్రషర్స్ ఒక మ్యాచ్ ఆడారు, ఆ మ్యాచ్ లో విన్ అయ్యారు. 6 points తో టేబుల్ లో ఫస్ట్ ఉన్నారు. తిరుపతి రైడర్స్ ఒక మ్యాచ్ ఆడారు, ఒక మ్యాచ్ గెలిచారు. వీళ్ళిద్దరు కూడా గెలిచి ఇప్పుడు ఆడుతున్నారు. అమరావతి అలాగే తిరుపతి. ఇక వైజాగ్ 3rd place, అలాగే కృష్ణా డిఫెండర్స్ 4th place లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్ ఫలితం తర్వాత పూల్ బిలో ఎవరు ఫస్ట్ ప్లేస్ ని తీసుకోబోతున్నారు, ఎవరు ఆ ఫస్ట్ ప్లేస్ ని కైవసం చేసుకోబోతున్నారు అనే దాన్ని బట్టి నెక్స్ట్ మూవ్ ఉండబోతుంది. సో అందుకని చెప్పే ఈ పోరాటం, ఇంత టైం, దానికోసమనే ఈ స్ట్రగుల్. టుడేస్ మ్యాచెస్ చూసుకుంటే రాధిక, అమరావతి క్రషర్స్ వర్సెస్ కృష్ణా డిఫెండర్స్ మ్యాచ్ చూసాము. దీంట్లో క్రషర్స్ బీట్ చేసింది 14 points తో. తరువాత మ్యాచ్ తిరుపతి రైడర్స్ అలాగే వైజాగ్ కమాండోస్ మధ్యలో జరిగింది. దీంతో రైడర్స్ బీట్ చేశారు కమాండోస్ ని 7 points-లతో. తర్వాత విజయనగరం అలాగే కాకినాడ మ్యాచ్ లో విజయనగరం నింజాస్ ది పై చేయింది, 6 points-లతో గెలుపొందారు. నెక్స్ట్ వన్ భీమవరం గార్డెన్స్, నెక్స్ట్ కర్నూలు నైట్స్ పై
2 పాయింట్స్ తో విజయం సాధించారు ఇక అమరావతి క్రషర్స్. అలాగే తిరుపతి రైడర్స్ మధ్యలో మ్యాచ్ మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. మ్యాచ్ అయితే చాలా చాలా థ్రిల్లింగ్ గా నడుస్తోంది. చిన్న టెక్నికల్ గ్లిచ్ కానీ వచ్చేసాం మీ ముందుకి. స్టార్ట్ అయిపోయింది మూమెంట్. ఎస్ వెయిట్ అయిపోయింది అండ్ ఇక్కడ తిరుపతి నుండి ఎస్ ఈ మహేష్ గురించే మాట్లాడుతున్నాం మనము. చాలా చాలా రెస్క్యూ చేశాడు టీమ్ ని, ఫస్ట్ విక్టరీ సాధించి పెట్టాడు టీమ్ కి. సో మరొకసారి అలాంటి వర్క్ ఏమైనా చూడొచ్చా? ఎస్ మరోసారి ప్రూవ్ చేసుకుంటాడు తను వై సబ్స్టిట్యూట్ గా ఉన్నటువంటి ప్లేయర్ స్టార్టింగ్ 7 లో ప్లేస్ దక్కించుకున్నాడు అంటానికి రీజన్ తను రెస్క్యూ కోసం డెఫినెట్ గా వస్తున్నాడు. ఓ మై గాడ్ 2 పాయింటర్ రేడు పృథ్వీ ఎంత సైలెంట్ గా వచ్చి తన టాస్క్ తను ఫినిష్ చేశాడు. స్పెషల్లీ దినేష్ లాంటి డిఫెండర్ రైట్ కార్నర్ లో ఉన్న డిఫెండర్ ని డిఫెండర్ ఎండ్ లైన్ టచ్ అయిపోయాడు పృథ్వీ. దాంతో 2 పాయింట్స్ అయితే వచ్చాయి. దాంతో కేవలం 10 పాయింట్స్ డెఫిసిట్ పృథ్వీ. ఇక 6 నిమిషాల మ్యాచ్ ఉంది. ఎస్ ఇక్కడ మెల్లమెల్లగా కొండని కరిగించారు. 10 పాయింట్ల డిఫరెన్స్ కి తీసుకొచ్చారు తిరుపతి రైడర్స్. ఇంకొంచెం పట్టు బిగిస్తే ఆట వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వచ్చు అమరావతి క్రషర్స్ కి. కానీ ఇక్కడ టైం వేస్ట్ జరుగుతోంది. రాంబాబు టైం వేస్ట్ చేశాడు. ఎస్ ఇక్కడ సాయి వచ్చాడు 1 వర్సెస్ 2. మరి ఇక్కడ అద్భుతమైన యాక్షన్ చూస్తాం. ఎందుకంటే సాయి మాత్రం ఎంటీ హ్యాండ్స్ తో వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. అనుకున్నట్టుగానే పాయింట్ మరోసారి అమరావతి క్రషర్స్ రిస్క్ లో పడింది. ఆల్ అవుట్ కి దగ్గరగా ఉంది. మరి ఆల్ అవుట్ అవుతుందా? ఈ ఆల్ అవుట్ అయితే గనక ఖచ్చితంగా తిరుపతి రేడర్స్ కి ఇంకా కూడా హోప్స్ ఉంటాయి పృథ్వీ దట్ దే కెన్ కమ్ బ్యాక్. ఇంకా 5 మినిట్ ఉంది, గేమ్ ఉంది, లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. ఇక్కడ డిఫెన్సివ్ ఎర్రర్స్ చేయకూడదు. బోనస్ వదిలేసినా కూడా లాస్ట్ 30 సెకండ్స్ వరకు ఆడించగలగాలి. ఎక్కడ కూడా డిఫెన్సివ్ ఎర్రర్స్ కి స్థానం లేదు తిరుపతి రేడర్స్ కి. చాలా పేషెన్స్ గా ఆడి డాష్ కొట్టాడు. దీంతో ఒక బోనస్ పాయింట్ అమరావతికి లభించినా కూడా బోనస్ ప్లస్ 1 పాయింట్. వై బోనస్ ప్లస్ 1 పాయింట్? 1 పాయింట్ తిరుపతి రైడర్స్. జెర్సీ నెంబర్ 3 అవుట్. అయితే ఒక రివ్యూ కూడా వచ్చింది, ఒక రివైవల్ కూడా వచ్చింది. ఎందుకంటే 1 ప్లేయర్ మేబీ అవుట్ ఆఫ్ ది బాండ్స్ వెళ్ళాడేమో చూడాలి. యా లాబీలోకి వెళ్ళిపోయాడు నెంబర్ 3 జెర్సీ. కాబట్టి ఒక రివ్యూ అయితే వచ్చింది, రివైవల్ అయితే వచ్చింది. సో 1-on-1 సాయి వెళ్ళాడు, ఫినిష్ చేశాడు. 3 పాయింట్స్ తిరుపతి రైడర్స్. ఆల్ అవుట్ అవ్వడం బట్ అబద్ధం అయితే జరిగింది పృథ్వీ. సెకండ్ ఆల్ అవుట్ సెకండ్ హాఫ్ లో తిరుపతి రైడర్స్ ఫేవర్ లో ఆల్ అవుట్ అయితే జరిగింది. నిజంగానే మెచ్చుకోవచ్చు తిరుపతి రైడర్స్ ని. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు వాళ్ళ గేమ్ ని. అమరావతి క్రషర్స్ అంత స్పీడ్ ఉన్న గేమ్ లో నుంచి వాళ్ళని ఆల్ అవుట్ చేయడం అంటే అది కేవలం ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడు ఎవరు అంటే సాయి. సాయి మొత్తం 5 పాయింట్లు లీడ్ వస్తుంది. మరి చెప్పట్లేదు. అడుగుతాను స్లోగా ఆడండి, బోనస్ మీద ఆడండి. అడుగుతా స్కోర్ కూడా అడుగు దోసుకో. అగో 35 స్లోగా ఆడి బోనస్ మీద జాగ్రత్తగా ఆడి బోనస్ మీద. ఇప్పుడు ఎలాగా చిన్నప్పటికీ కూడా స్కోర్ చేసేటువంటి స్టాఫ్ వర్బల్ గా చెప్తున్నారు ఎంత డిఫరెన్స్ ఉందా అనేది. ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి టైం బౌండ్ గేమ్స్ లో. ఇంకా 5 మినిట్ గేమ్ ఉంది. ఇక్కడ కమ్బ్యాక్ అవ్వాలి తిరుపతి రేడర్స్. అంటే క్విక్ యాక్షన్స్ జరగాలి. అండ్ రేడర్ ఎక్కడ కూడా సెట్ అవ్వనే లేదు పృథ్వీ. మేబీ 5 సెకండ్స్ లో టాకిల్ చేసేసారు పృథ్వీ. సైలెన్స్ అంటే ఇక్కడ వైలెన్స్ కి సిద్ధంగా ఉన్నట్టని చెప్పుకున్నాం కదా. తిరుపతి రైడర్స్ సైలెంట్ గా ఉన్నారని తక్కువ అంచనా వేస్తారేమో. ఇప్పుడు వాళ్ళ స్పీడ్ ఏంటో తెలుస్తుంది. ఒక్కొక్కరిని కూడా మ్యాచ్ నుంచి బయటకు ఈట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది స్పీడ్, దాంతో పాటు పాయింట్స్. చాలా చిన్న గ్యాప్ ఉంది రాధిక, చాలా చిన్న గ్యాప్ ఇది. నాకు తెలిసి ఈ స్పీడ్ లో ఆడితే మిగిలిన ఈ 4 నిమిషాల్లో ఏదైనా జరగచ్చు. మరో ఆల్ అవుట్ అయినా కూడా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతి రైడర్స్ రేట్ చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది నాకు. ఎస్ మరొక బోనస్ పాయింట్ అయితే లభించింది. అండ్ టైం వేస్ట్ చేయకూడదు. ఈవెన్ ప్రతి సెకండ్ యూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ పోర్ట్ల గోపీచంద్ ఇది మరొకసారి టర్నింగ్ పాయింట్ అమరావతి క్రషర్స్ కి. ఈ డైయింగ్ మినిట్స్ లో ఇలాంటి డిఫెన్సివ్ ఎర్రర్స్ చాలా కాస్ట్లీ. అండ్ అందులో సాయి కూడా ఇన్వాల్వ్డ్ ఉన్నాడు పృథ్వీ.
ఇది చాలా చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిన టైం ఇది తిరుపతి రైడర్స్ కి. సాయి వెళ్లకుండా ఉండుంటే అట్లీస్ట్ ఆ ఫైట్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉండేది. మరి ఇప్పుడు మహేష్ ఒక్కడే ఏం చేస్తాడు? మహేష్ చేతిలో ఇంకేమైనా ఉందా అంటే లేదు. అక్కడ ఛాన్స్ దొరికితే తిరుపతి సారీ రాజధాని అమరావతి కుర్రోళ్ళు క్రషర్స్ ఎక్కడ కూడా రాజీ పడరు. వాళ్ళ ఆట అసలే దబిడి దిబిడి కింద ఉంది. మరి ఇలాంటి ఛాన్స్ ఇస్తే ఊరుకుంటారా? సాయి మ్యాట్ మీద లేడు. ఇప్పుడు తిరుపతి రైడర్స్ ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటి అంటే ఇలాంటి ట్యాకిల్ జరిగితే వాళ్ళ దగ్గర దాదాపుగా సమాధానం లేనట్టే. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర టైం కూడా లేదు. మన ఒకనొక టైంలో పృథ్వీ 24 పాయింట్స్ డిఫరెన్స్ ఉండింది అమరావతి క్రషర్స్ ఫేవర్ లో. దాన్ని లెస్ దెన్ 10 పాయింట్స్ తీసుకొచ్చారు అమరావతి క్రషర్స్ తిరుపతి రైడర్స్. అవుట్ మళ్ళీ కంబ్యాక్ వచ్చింది కానీ మళ్ళీ మొమెంటం షిఫ్ట్ అయిపోయింది అమరావతి వైపు. కోట్ల ఎప్పుడైతే ఆ 2 పాయింట్ రేట్ చేశాడో సాయి ఇన్వాల్వ్ ఉన్నాడు ఆ టాకిల్ లో. లాస్ట్ 2 మినిట్స్ రెస్క్యూ చేయడానికి రేడర్స్ లేరు ఇక్కడ తిరుపతి రేడర్స్ లో. దాంతో ఇంక ఆల్మోస్ట్ అమరావతి క్రషర్స్ ఈ మ్యాచ్ గెలిచినట్టే పృథ్వీ. Yes, ఇక్కడ గోపీచంద్ చేసిన ఆ 2 పాయింట్స్ డ్యామేజ్ ఏదైతే ఉందో 17 అవుట్ అది నిజంగానే కోలుకోలేని దెబ్బతీసిందని చెప్పాలి తిరుపతిని. వెయిట్ So, తిరుపతి రైడర్స్ నిజంగానే ఒక విధంగా వాళ్ళని చాలా 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 అప్రిషియేట్ చేయొచ్చు. ఒకానొక టైంలో 20-24 పాయింట్ల గ్యాప్ ఉన్న ఆ స్కోర్ బోర్డ్ ని చాలా వరకు ఫిల్ చేశారని చెప్పాలి. దాంట్లో ఇలాంటి బ్యూటిఫుల్ రైడ్స్ ఉన్నాయి, టాకిల్స్ ఉన్నాయి. ఒక 3 to 4 మినిట్స్ మ్యాచ్ అయితే వాళ్ళు చెడు కూడా ఆడారని చెప్పాలి అసలు. మన సెకండ్ హాఫ్ లో చక్కటి కంబ్యాక్ అయితే ఇచ్చారు పృథ్వీ. బట్ డ్యామేజ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ లోనే జరిగిపోయింది ఆల్రెడీ. ఆ డ్యామేజ్ ని పూర్తి చేయడానికే ఇంత టైం పట్టింది. అండ్ తర్వాత మరోసారి అమరావతి మొమెంటం అందుకున్నారు. ఎట్లా టీజ్ చేశాడో చూడొచ్చు. చక్కటి కౌంటర్ యాక్షన్ స్కిల్స్ వేసినట్టే వేసాడు బట్ ఎస్కేప్ అవ్వటం తెలుసు రైడర్ కి. సో జెర్సీ నెంబర్ 4 కొత్త ప్లేయర్, మంచి యాక్టివ్ గా ఉన్నాడు, కాకపోతే టైం లేదు. సో ఇప్పుడు కావాల్సిందల్లా 7 పాయింట్ డిఫరెన్స్ తో ఓడిపోవడం మాత్రమే. మరి దాన్ని ఏమన్నా కవర్ చేయగలుగుతారా? షార్ట్ రైడర్ కాబట్టి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. టైం చూస్తే 1 మినిట్ మాత్రమే ఉంది. బోనస్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ ఛాన్స్ బోనస్ కోసం కాదు, పాయింట్ కోసం తీసుకున్నారు అమరావతి క్రషర్స్. అమరావతి క్రషర్స్ వచ్చినట్టే బెంచ్ మీదకి పంపించేశారు. దినేష్ కూడా ఐఎమ్ షూర్ హై ఫైవ్ అయితే అయిపోయి ఉంటుంది. హాఫ్ టైమ్ లోనే 3 టాకిల్ పాయింట్స్ ఉన్నాయి రైట్ కార్నర్ 10 నెంబర్ జెర్సీ డిఫెండర్ కి. పర్ఫెక్ట్ టైమింగ్ లో డైవ్ టాకిల్ చూసాము.